Good evening, everyone. Welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatraw. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట అండి. హిందూ అనాలిసిస్ పీడిఎఫ్ కావాలన్నా అదర్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ రిసోర్సెస్ కానీ కావాలంటే కామెంట్ సెక్షన్లో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అమ్మా. సో దట్ మీరు హిందూ అనాలిసిస్ పీడిఎఫ్ కానీ అన్నీ అక్కడ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే ఆర్టికల్స్ చూడండి. అండర్స్టాండింగ్ ద బడ్జెట్ ఫార్ములేషన్. బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్లో ఉండే కంపోనెంట్స్ ఏంటి, డిఫరెంట్ టెర్మినాలజీ ఏముంటుంది, ఇవన్నింటి గురించి బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా చెప్తాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఈ పర్టికులర్ ఆర్టికల్ అర్థమవుతుంది. బడ్జెట్ని ఎలా ఫార్ములేట్ చేస్తారు అండ్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయేటటువంటి యూనియన్ బడ్జెట్లో బడ్జెట్ ముందు ఫార్ములేట్ చేసే ముందు పాలసీ మేకర్స్ ఎదురున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. సెంట్రల్ ఏషియా మీట్ ఫార్మ్స్ ఆఫ్ఘాన్ గ్రూప్. సో ఫస్ట్ ఎవర్ ఇండియా సెంట్రల్ ఏషియాలో సమిట్ అనేటటువంటి జరగడం అనేది జరిగింది. దానిలో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏం డిస్కస్ చేశారు ఇవన్నీ మాట్లాడదాం. ఇండియాస్ ఎకానమీ అండ్ ద ఛాలెంజ్ ఆఫ్ ఇన్ఫార్మాలిటీ. ఇండియాస్ ఎకానమీలో ఇన్ఫార్మల్ సెక్టార్ అనేటటువంటిది రైజ్ అవుతుందంట. దానివల్ల వచ్చేటటువంటి థ్రెట్ ఏంటి ఇండియన్ ఎకానమీకి, వే ఫార్వర్డ్ అన్నీ డీటెయిల్గా చెప్పారు. అద్భుతమైన ఆర్టికల్, జాగ్రత్తగా డిస్కస్ చేద్దాం, వినండి. ఓపెన్ ద స్కూల్స్ అనేటటువంటి ఓపెన్ చేయాలి. స్కూల్ క్లోజర్స్ అనేటటువంటివి మన సొసైటీ మీద, మన పిల్లల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేటటువంటి విషయం మీద మంచి ఎడిటోరియల్ వచ్చింది, మాట్లాడదాం. పిక్చర్ బుక్ ఆన్ అన్సంగ్ హీరోస్ ఈజ్ అవుట్. సో చరిత్ర మర్చిపోయినటువంటి వీర మహిళల మీద ఒక పిక్చర్ బుక్ ఏదైతే ఉంటుందో, ఒక బొమ్మల పుస్తకం ఏదైతే ఉంటుందో రిలీజ్ చేసింది యూనియన్ కల్చర్ మినిస్ట్రీ. దాని గురించి మాట్లాడదాం. 250 తివా గుర్కా ఎక్స్ట్రీమిస్ట్ లే డౌన్ ఆర్మ్స్. సో అస్సాంకి చెందినటువంటి దీస్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్గనైజేషన్ చెందినటువంటి సుమారు 246 మంది ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలివేయడం అనేది జరిగింది. దాని గురించి మాట్లాడదాం. ఏంటి ఎక్స్ట్రీమిజం అండ్ నార్త్ ఈస్ట్ ఎక్స్ట్రీమిజం, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ కారణాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. ఇండియా సీన్ బూస్టింగ్ బడ్జెట్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఫిబ్రవరి 1వ తారీఖున ఫినాన్స్ మినిస్ట్రీ బడ్జెట్ అనేది ప్రవేశపెడుతుంది కదా, దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా స్పెండ్ చేయబోతున్నారంట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెంచబోతున్నారంట. కంగారు పడుతూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వీటన్నిటి గురించి బేసిక్స్ మాట్లాడదాం. యూరోపియన్ యూనియన్ లాంచెస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కేస్ అగెన్స్ట్ చైనా ఫర్ టార్గెటింగ్ లిథియేనియా. సో లిథియేనియా ఇంతకీ ఎక్కడుంది, చైనా అనేది లిథియేనియాకి టార్గెటింగ్ చేసింది అన్నారు. ఏంటి టార్గెట్ చేసింది, ఇష్యూ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత యూరోపియన్ యూనియన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర చైనా మీద కేసు ఎందుకు పెట్టింది, అది కూడా మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్స్ అన్ని మీకు ఈజీగా అర్థమైపోతాయి. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మనం బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా చెప్తాం కాబట్టి మీకు చాలా ఉపయోగపడతాయి. మరి ఆర్టికల్స్ డీటెయిల్డ్గా చెప్పడానికి, పీడిఎఫ్స్ తయారు చేయడానికి చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్, చాలా హార్డ్ వర్క్ అనేది పడుతుంది కదా. మరి మన ఎఫర్ట్స్ని మీరు ఎక్నాలెడ్జ్ చేయాలంటే ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి, ఓకేనా నాన్న? సో మరి ఒక చిన్న అనౌన్స్మెంట్, మన కోర్సెస్ గురించి తెలుసుకున్న తర్వాత వెంటనే మనం హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. వినాలమ్మా. బిఫోర్ యూ స్కిప్ దిస్ యాడ్, ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 30,000 ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాని ఆఫర్ని ఎండ్ ఆఫ్ జాన్వరి, 31st జాన్వరి వరకు ఎక్స్టెండ్ చేయడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఈజ్ ద లాస్ట్ ఎక్స్టెన్షన్. సో ఎవరైనా యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వాలనుకుంటే, ద ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలి అనుకుంటే 30,000 రూపీస్కే. సో 31st జాన్వరి లోపు జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాను. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ 30,000 ప్లాన్ జాయిన్ అయినట్టే మీకు ఏమేమి వస్తాయి, జిఎస్ ఆల్ జనరల్ స్టడీస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అనేవి కూడా వస్తాయి. ఓన్లీ ఎన్సీఆర్టీ తీసుకుంటే, ఫౌండేషన్ క్లాస్ తీసుకుంటే మీకు 15,000 రూపాయలు అవుతుంది. అర్థమైందా? సో 30,000 ప్లాన్లో మీకు కాంప్లిమెంటరీగానే వస్తాయి. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. సీశాట్, బ్యాంక్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ అనేటటువంటిది లభిస్తుంది. సో 31st జాన్వరి వరకు ఈ ఫీజు అనేటటువంటిది వ్యాలిడిటీలో ఉంటుంది. 1 year వ్యాలిడిటీతో కావాలంటే 30,000, లేదు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవే డెలివరబుల్స్ నాకు కావాల్సారంటే 40,000 కడితే సరిపోతుంది. ltxclasses.com అనేటటువంటి వెబ్సైట్ విజిట్ చేయండి. విజిట్ చేసైనా మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. సో ఈ సంవత్సరం మీరు తీసుకోబోయే ద బెస్ట్ డెసిషన్ అవ్వబోతుంది. సో బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా ప్రతి క్లాసెస్, ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ చెప్పడం వల్ల మీరు చాలా విషయాలు కూలంకషంగా, కాంప్రహెన్సివ్గా చక్కగా నేర్చుకుంటారు. బెటర్ కేర్ ఉంటుంది, బెటర్ సపోర్ట్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కటి చెప్పనా అమ్మ,
తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారా, ఆ ఇన్స్టిట్యూట్తోనే మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. క్లాసెస్ కంపేర్ చేయండి, టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా ఇన్డెప్త్ చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి, ఫీజ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, కేర్ అండ్ సపోర్ట్ కంపేర్ చేయండి, నోట్స్ కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్ చేసిన తర్వాతే మీరు డెసిషన్ అనేటటువంటిది తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా యూజ్ అవుతుంది. యూ విల్ నెవర్ రిగ్రెట్ దిస్ డెసిషన్. సో చక్కగా 31 జనవరి లోపు జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఓకేనా? మరి ఈరోజు హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి, అండర్స్టాండింగ్ ద బడ్జెట్ ఫార్ములేషన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 14 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో బడ్జెట్ ఫార్ములేషన్, బడ్జెట్లో ఉండేటటువంటి కీ టర్మ్స్ ఏంటి, కీ కంపోనెంట్స్ ఏంటి, ఇంతకీ బడ్జెట్ అంటే ఏంటి, ఇలాంటి చాలా విషయాలు దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్లో డీటెయిల్గా డిస్కస్ చేశారు. అండ్ మీ అందరికీ తెలుసు, ఫిబ్రవరి 1వ తారీఖున ఫినాన్స్ మినిస్టర్ పార్లమెంటులో యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ యూనియన్ బడ్జెట్ ఫార్ములేషన్లో యూనియన్ బడ్జెట్ అనేటటువంటిది ఫార్ములేట్ చేయడంలో దిస్ ఫినాన్స్ మినిస్ట్రీ ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఎలాంటి ఛాలెంజెస్ని వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి, దాంతోపాటు రికమెండేషన్స్ ఈ ఆర్టికల్లో కూడా మెన్షన్ చేశారు. ఎటువంటి రికమెండేషన్స్ని, ఎటువంటి ఆస్పెక్ట్స్ని మన ఫినాన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది కన్సిడర్ చేసి దాన్ని బేసిస్గా తీసుకొని దిస్ పర్టిక్యులర్ బడ్జెట్ని ఫార్ములేట్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. సో మరి బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్లో ఉండేటటువంటి డిఫరెంట్ కంపోనెంట్స్ ఏంటి, ఇవన్నీ బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా తెలుసుకుందామా? తెలుసుకునే ముందు మీ అందరికీ తెలుసు, మన ఎనాలిసిస్ వెనక, దాంతోపాటు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఎవరో ఒక బిగినర్ పాపం బడ్జెట్ అంటే ఏంటో తెలియక, బడ్జెట్ టర్మ్స్ తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, హిందూలో చదివినప్పుడు అర్థం కాక. సో వాళ్ళకి ఈ బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్టు బేసిక్స్ నుంచి చెప్పడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ అనేటటువంటివి రీచ్ అవుతాయి. సో ఆ ఒక్క పని మీ నుంచి మాకు అందించండి. ఓకేనా? మరి ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దామా? వినండి. ఫస్ట్ మరి బడ్జెట్ అంటే ఏంటి? మన ఇంట్లో కూడా బడ్జెట్ వేసుకుంటాం అండ్ మన పర్సనల్ బడ్జెట్ కూడా మనం వేస్తాం. ఇట్ ఈస్ సింప్లీ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ రెవెన్యూ, మన ఆదాయము, అండ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టిమేట్ చేసుకోవడం ఓవర్ ఏ స్పెసిఫిక్ ఫ్యూచర్ పీరియడ్ ఆఫ్ టైం. సో వచ్చే నెలలో నేను ఇంత మొత్తమే ఖర్చు పెడతాను, నాకు వచ్చేటటువంటి ఆదాయం ఇంత, సో అనేటటువంటి ఎస్టిమేషన్ నువ్వు వేసుకుంటే దాన్ని సింపుల్గా నీకు పర్సనల్ బడ్జెట్ వేసుకోవడం అంటామా? సో అలాగే డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా తమ యొక్క ఆదాయాలను బట్టి తమ ఖర్చులని బడ్జెట్లో ఎస్టిమేట్ వేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? మాకు సుమారుగా ఎంత ఆదాయం రావచ్చు, దానిలో మేము ఎంత దేనికి ఖర్చు పెట్టాలనుకుంటున్నాము, ఇలాంటివి బడ్జెట్లో పొందుపరుస్తారు. మరి బడ్జెట్ యొక్క ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బడ్జెట్? ఇది గవర్నమెంట్కి ఒక బ్లూ ప్రింట్ ఏదైతే ఉంటుందో, ఒక క్లియర్ కట్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేస్తుందండి. దేని గురించి చెప్తుంది? గవర్నమెంట్ ఎంత ఎక్స్పెండిచర్, ఎంత ఖర్చు చేయాలి, గవర్నమెంట్ ఎంత పన్నులు అనేటటువంటి వేయాలి, హౌ మచ్ ట్యాక్స్ దే షుడ్ లెవీ, అంటే తన సిటిజన్స్ మీద ఎంత మొత్తంలో పన్ను వేయాలి, అండ్ అదర్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్, గవర్నమెంట్కి వేరే విషయాల నుంచి లేకపోతే వేరే సోర్సెస్ నుంచి డబ్బులు ఏమైనా వస్తాయా, గవర్నమెంట్ ఎలా ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఆస్పెక్ట్స్ గురించి కంప్లీట్ బ్లూ ప్రింట్ అనేటటువంటిది బడ్జెట్ ఇస్తుందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. మరి బడ్జెట్లో ఉండేటటువంటి 3 ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఏంటి? ఒకటి ఎక్స్పెండిచర్, ఎంత ఖర్చు పెట్టబోతున్నారు అనేటటువంటిది ఏదైతే ఉందో దానిలో ఉండడం అనేటటువంటిది, బడ్జెట్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, బడ్జెట్లో ప్లేస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. రిసీట్స్, ఎంత ఆదాయం అనేటటువంటిది గవర్నమెంట్కి రాబోతుంది ఒక ఫిజికల్ ఇయర్లో, ఒక ఫినాన్షియల్ ఇయర్లో అనేటటువంటిది కూడా బడ్జెట్లో కంపోనెంట్గా ఉంటుంది. అండ్ డెఫిసిట్, సో గ్యాప్ బిట్వీన్ ఎక్స్పెండిచర్ అండ్ రిసీట్స్, సో ఎంత ఆదాయం వస్తుంది, దానిలో ఎంత ఖర్చు పెడుతున్నాము అనేటటువంటిది డెఫిసిట్ చెప్పడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. సో రిసీట్స్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, మనం డెఫిసిట్లో ఉన్నట్టు, అవునా కదా? ఆ గ్యాప్ని డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది చూపిస్తుంది. చూడండి, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? టోటల్ మనీ స్పెంట్ బై ద గవర్నమెంట్. ఒక ఫిజికల్ ఇయర్లో, ఒక ఫినాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్ ఖర్చు చేసే మొత్తాన్ని ఎక్స్పెండిచర్ కంపోనెంట్లో ఉంటుంది. వెరాజ్ రిసీట్స్ అంటే ఏంటి?
గవర్నమెంట్ రిసీవ్స్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్, ఒక ఫిజికల్ ఇయర్లో గవర్నమెంట్కు వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అది రిసీట్స్ కంపోనెంట్లో ఉంటుంది. వెరాజ్ డెఫిసిట్ అంటే ఏంటి, రిసీట్స్కి ఎక్స్పెండిచర్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అది డెఫిసిట్ ఉంటుంది. ఇప్పుడు రిసీట్స్ నేను మామూలుగా చెప్తున్నాను 100 కోట్లు అనుకోండి, వెరాజ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఎక్స్పెండిచర్ అనేటటువంటిది 150 కోట్లు అయింది అనుకోండి సపోజ్. సో డెఫిసిట్లో ఎంత ఉన్నా మనం 50 crores డెఫిసిట్లో మనం ఉండడం అనేటటువంటిది జరిగింది, అంతేనా. సో అది మనకి డెఫిసిట్ కంపోనెంట్ చెప్తుంది. నెక్స్ట్ చూడాలి. నౌ లెట్ us లుక్ ఎట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ని మనం ఎలా డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేయొచ్చు చూద్దాం, ఎలా క్లాసిఫై చేయొచ్చు చూద్దాం. చూడండి, మనం ఈ క్లాసిఫికేషన్ని టూ బేసిస్ మీద మనం క్లాసిఫై చేయొచ్చు, ఎక్స్పెండిచర్ని డివైడ్ చేయొచ్చు. ఎలాగా, బేస్డ్ ఆన్ ద ఇంపాక్ట్ ఆన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఒక ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ పెట్టేటటువంటి ఒక ఖర్చు, గవర్నమెంట్ యొక్క ఎసెట్స్ ఆస్తుల మీద, గవర్నమెంట్ యొక్క లయబిలిటీస్ గవర్నమెంట్ చెల్లించాల్సినటువంటి మొత్తం గవర్నమెంట్ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, దాన్ని బట్టి మనం ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్గా మనం డివైడ్ చేయొచ్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటండి, క్యాపిటల్ అంటే ఏంటి, పెట్టుబడి. ఇక్కడ ఖర్చు పెడుతున్నాం కానీ ఆ ఖర్చు ప్రభుత్వానికి ఏమవుతుంది, పెట్టుబడిగా ఉండడం అనేటటువంటిది జరిగింది. మీకు అర్థమైందా. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సింపుల్గా ఏం చేస్తుంది, మన ఎసెట్స్ సంఖ్యని పెంచుతుంది, మన ఆస్తుల్ని పెంచుతుంది, లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గిస్తుంది. ఆస్తుల్ని పెంచడమైనా చేయాలి, లేకపోతే లయబిలిటీస్ని తగ్గించడమైనా చేయాలి. అలాంటి ఖర్చుని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి, ఇప్పుడు కొత్తగా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు అనుకోండి. సపోజ్ కొత్తగా ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశారు అనుకోండి, లేకపోతే ఒక రోడ్డు వేయాలన్నారు అనుకోండి, రోడ్డు వేశారు అనుకోండి, లేకపోతే ఒక బస్ స్టాండ్ కట్టించారు అనుకోండి, అదేమవుతుంది, పబ్లిక్ ప్రాపర్టీ అవుతుంది, అంతేనా. గవర్నమెంట్ యొక్క ఆస్తి అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో అక్కడ గవర్నమెంట్ యొక్క ఎసెట్స్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అన్నమాట. రోడ్లు వేయడానికి కానీ, డ్యాములు కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ, బస్ స్టాండ్లు కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ, వీటి కోసం గవర్నమెంట్ చేసేటటువంటి ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వేరాస్ ఇంకొకటి ఉంటుంది, లయబిలిటీస్ని రెడ్యూస్ చేసేటటువంటి ఎక్స్పెండిచర్ కూడా ఏమవుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందే వస్తుంది. మనం ఎప్పుడైనా ఏదైనా కంట్రీ నుంచి ముందుగా ఒక లోన్ తీసుకున్నాం అనుకోండి, ఆ లోన్కి ఏం కడుతున్నాం, ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఎప్పుడు ఇంట్రెస్ట్ అనేది మన మీద లయబిలిటీ, గవర్నమెంట్ మీద ఉన్నటువంటి లయబిలిటీ, గవర్నమెంట్ తప్పకుండా దాన్ని కట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, అసలు ఏదైతే ఉంటుందో అది కట్టేసింది అనుకోండి. సపోజ్ 100 కోట్లు మనం అమెరికా నుంచి లోన్ తీసుకున్నాం, 100 కోట్లు కట్టేసింది అనుకోండి. గవర్నమెంట్ యొక్క లయబిలిటీ ఏదైతే ఉంటుందో అది ఫ్యూచర్లో తగ్గుతుందా లేదా, ఫ్యూచర్లో తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ కడితే దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సెకండ్ది చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. వాట్ ఈస్ దిస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఎసెట్స్ మీద కానీ లయబిలిటీస్ మీద కానీ ఎటువంటి ఇంపాక్ట్ కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ చూపించినటువంటి ఖర్చుని మనం ఏమంటాము, దిస్ పర్టికులర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకి వేజెస్ అనేటటువంటి ఇవ్వాలా, శాలరీస్ పే చేయాలి, అండ్ సబ్సిడీస్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది వేరియస్ సెక్టార్స్కి, అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసుకున్నటువంటి లోన్స్కి ఇంట్రెస్ట్ అనేటటువంటిది పే చేస్తారు. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఎసెట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవు, దీనివల్ల ఈ ఖర్చు వల్ల మనకు కొత్తగా ఆస్తులు ఏమి యాడ్ అవ్వట్లేదు, అండ్ దాంతోపాటు కొత్తగా లయబిలిటీస్ని కూడా అవేమీ తీసుకురావట్లేదు, లయబిలిటీస్ని పెంచట్లేదు, లయబిలిటీస్ని తగ్గించట్లేదు. అవునా కాదా. సో దీన్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పి అంటున్నాం. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఎక్స్పెండిచర్ని ఇంకొక బేసిస్ మీద కూడా క్లాసిఫై చేయొచ్చు, అదేంటో చూద్దామా. సో ఎక్స్పెండిచర్ని డిఫరెంట్ సెక్టార్స్ మీద ఆ ఖర్చు చూపించేటటువంటి ఇంపాక్ట్ని బేస్ చేసుకొని కూడా మనం డివైడ్ చేయొచ్చు. చూడండి, జనరల్ సర్వీసెస్ మీద మనం పెట్టేటటువంటి ఖర్చుని జనరల్ ఎక్స్పెండిచర్ అంటారన్నమాట. ఎకనామిక్ సర్వీసెస్ మీద ఖర్చు పెడుతుంది అనుకోండి గవర్నమెంట్, సపోజ్ మనకి ఇప్పుడు రోడ్లు వేయడం అనేటటువంటిది జరుగుతుంది, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పాండ్ చేస్తుంది, కమ్యూనికేషన్, అగ్రికల్చర్ సెక్టార్ని ఎక్స్పాండ్ చేయడానికి గవర్నమెంట్ పెట్టేటటువంటి ఖర్చుని డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ కోసం గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. సోషల్ సర్వీసెస్ కోసం గవర్నమెంట్ ఖర్చు పెట్టింది అనుకోండి, సపోజ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి స్కూల్స్ కట్టించడం కానీ, హెల్త్ సెక్టార్ ఇంప్రూవ్ చేయడానికి మనకి హెల్త్ హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఏదైనా యూనిట్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ దేనికి దోహదపడతాయి, ఆ కంట్రీ యొక్క డెవలప్మెంట్, అభివృద్ధికి, గ్రోత్కి దోహదపడతాయా లేదా, ఉపయోగపడతాయా లేదా. సో అందుకే దాన్ని డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటామన్నమాట. సో గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కొన్నిసార్లు ఏం చేస్తుంది, కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్కి కానీ, ఫార్మ్స్కి కానీ, లేకపోతే ఎన్జిఓస్కి కానీ, లేకపోతే సివిల్ సొసైటీస్కి కానీ, లేకపోతే అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కంట్రీస్కి కానీ
ఏం చేస్తుంది, గ్రాంట్స్ రూపంలో డబ్బులు ఇస్తుంది, ఫ్రీగా డబ్బులు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కంట్రీస్కి ఎందుకు డబ్బులు ఇస్తాం, ఆ కంట్రీతో మనకి గుడ్ విల్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచుకోవడానికి. అర్థమైందా? సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో, ఇలాంటిగా డిఫరెంట్ సెక్టార్స్ మీద గవర్నమెంట్ పెట్టేటటువంటి ఖర్చును బట్టిని కూడా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఎక్స్పెండిచర్ని మనం క్లాసిఫై చేయొచ్చు అన్నమాట. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎన్జిఓస్ సివిల్ సొసైటీస్కి ఇవ్వడం వల్ల ఏం చేస్తాయి, అవి ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర చేస్తాయి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, లేకపోతే గ్యాప్స్ ఏవైతే ఉన్నాయి, గవర్నమెంట్ మిషనరీ చేయలేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ యంత్రాంగం చేయలేనటువంటి పనులు ఇవి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు రిసీట్స్కి క్లాసిఫై కూడా మనం చేయొచ్చు. ఎలా క్లాసిఫై చేస్తున్నామో చూడండి. సో ఫస్ట్ది రెవెన్యూ రిసీట్స్, సెకండ్ది నాన్ డెట్ క్యాపిటల్, థర్డ్ది డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్. ఇలాంటివన్నీ చదివేటప్పుడు వినేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తాయి, కానీ ఈజీగా ఉంటాయి. రిసీట్స్ అంటే ఏంటి, గవర్నమెంట్కి ఆదాయం వచ్చేటటువంటి మార్గాలు. అర్థమైందా? సో ఫస్ట్ రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ యొక్క లయబిలిటీస్ని పెంచనటువంటి, గవర్నమెంట్ యొక్క అప్పును కానీ లేకపోతే భారాన్ని కానీ పెంచనటువంటి ఆదాయాలు ఏవైతే ఉంటాయో వాటిని రెవెన్యూ రిసీట్స్ అంటాం. గవర్నమెంట్ ఏం చేస్తుంది, పన్నులు అనేటటువంటి వసూలు చేస్తుంది ప్రజల దగ్గర. ఎన్నో డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు అంటే ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది, ప్రాపర్టీ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, జిఎస్టీ ఏదైతే ఉందో అది ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. దీని మీద ప్రజల మీద కానీ కంపెనీల మీద కానీ కార్పొరేట్స్ మీద కానీ వేసేటటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి. అండ్ నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ ఫైన్స్ వేస్తుందా అండ్ చలాన్స్ వేస్తుందా, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రెవెన్యూ రిసీట్స్లో భాగం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది లైబిలిటీస్ని ఏమైనా పెంచుతుందా, గవర్నమెంట్కి ఉండే భారాన్ని కానీ అప్పును కానీ ఏమైనా పెంచుతుందా, గవర్నమెంట్కి ఇదంతా ఆదాయమే. వేరే సెకండ్ చూడండి, నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ అని చెప్పి అంటాం. ఇక్కడ కూడా లయబిలిటీస్ అనేటటువంటివి ఉండవు. ఇది కూడా ఎటువంటి లయబిలిటీస్ని ఇంక్రీజ్ చేయదు. చూడండి, లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేసుకోండి. ఏదైనా కంట్రీకి మనం లోన్ ఇచ్చామనుకోండి, సపోజ్ శ్రీలంకకి మనం $100 million లోన్ ఇచ్చామనుకోండి, లోన్ రికవరీ అయిందనుకోండి, అది కూడా నాన్ డెట్ క్యాపిటల్ కింద వస్తుంది. వెరాజ్ ఫ్రమ్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గవర్నమెంట్ తన స్టేక్ని అమ్మేసింది అనుకోండి, అర్థమైందా, దీస్ ఆర్ క్యాపిటల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ యొక్క ఎసెట్ ఏదైతే ఉంటుందో ఎసెట్ నుంచి మనం వసూలు చేసుకునేటటువంటి రిసీట్ అనమాట. సో లోన్ గవర్నమెంట్ వేరే దానికి లోన్ ఇస్తే ఆ లోన్ గవర్నమెంట్కి ఏమవుతుంది, మన గవర్నమెంట్కి లోన్ అవుతుంది, అవతల శ్రీలంకన్ గవర్నమెంట్కి ఇది లయబిలిటీ అవుతుంది, అవునా కాదా? సో మన గవర్నమెంట్కి ఏమవుతుంది, ఎసెట్ అవుతుంది. అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు సపోజ్ స్టీల్ ప్లాంట్ ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, దానిలో ఉన్నటువంటి స్టేక్ని ప్రైవేట్ కంపెనీస్కి అమ్మేయడం ద్వారా గవర్నమెంట్ సొమ్ము చేసుకుంటుంది కదా, ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా గవర్నమెంట్కి, వాళ్ళు పే చేస్తారు కదా. సో అది నాన్ డెట్ క్యాపిటల్ కింద రావడం అనేది జరుగుతుంది. అది ఆల్రెడీ గవర్నమెంట్ యొక్క క్యాపిటల్, గవర్నమెంట్కి పెట్టుబడిగా ఉంది, దాని నుంచి గవర్నమెంట్ ఏం చేసింది, డబ్బులు అనేది సమకూర్చుకుంది. సో డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ చూడండి, ఇక్కడ డెట్ క్రియేట్ చేస్తుందంట, అంటే ఇక్కడ ఏం పెంచుతుంది, లయబిలిటీస్ని పెంచుతుంది అండ్ ఫ్యూచర్ పేమెంట్స్ని ఇండ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనకి డబ్బులు వస్తాయి కరెక్టే, కానీ అది మనకి లయబిలిటీగా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో మనం దానికి పేమెంట్ అనేటటువంటిది చేయాలి. సపోజ్ డొమెస్టిక్ లోన్స్, గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, బాండ్స్ అనేటటువంటివి ఇష్యూ చేస్తాయి. గవర్నమెంట్కి డబ్బులు కావాల్సినప్పుడు గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్, బాండ్స్ అనేటటువంటి ఇష్యూ చేస్తాయి అన్నమాట. గవర్నమెంట్కి సపోజ్ ఒక 100 కోట్లు కావాలనుకోండి, ₹1 కోటి బాండ్లు 100 ఇష్యూ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇదంతా గవర్నమెంట్కి ఏంటి, లైబిలిటీ, గవర్నమెంట్ దీనికి ఇంట్రెస్ట్ కట్టాలి, దాంతోపాటు అసలు కూడా మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత చెల్లించాలి కదా, దాని డొమెస్టిక్ లోన్స్. ఫారెన్ లోన్స్, గవర్నమెంట్ వేరే కంట్రీ దగ్గర నుంచి అప్పు తీసుకుంది అనుకోండి, దాన్ని ఏమంటాము, ఫారెన్ లోన్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వేరే కంట్రీస్ నుంచి మనం అప్పు తీసుకుంటాం, అది మనకి లయబిలిటీ అవుతుంది, ఎప్పుడోసారి మనం తిరిగి చెల్లించేయాలి, లేకపోతే అవతల పార్టీ ఊరుకోవడం అనేది జరగదు అండ్ ఫ్యూచర్లో పేమెంట్స్ అనేవి తప్పకుండా చేయాల్సి వస్తుంది. సో దాన్ని మనం డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ అంటాం. సో 3 types ఆఫ్ రిసీట్స్ ఏంటి, రెవెన్యూ రిసీట్స్, నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్, డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్. కంప్లీట్గా అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తెలుసుకోవాలి, అదేంటి అంటే ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, టోటల్ ఎక్స్పెండిచర్, మనకు అయ్యేటటువంటి ఖర్చులు, గవర్నమెంట్కి అయ్యేటటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో, ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్ ద సమ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అవునా కదా? దానిలోంచి ఏం తీసేయాలి, రెవెన్యూ రిసీట్స్, ద సమ్ ఆఫ్ రెవెన్యూ రిసీట్స్ అండ్ నాన్ డెట్ రిసీట్స్ కలిపి తీసేయాలి. రెవెన్యూ రిసీట్స్ అంటే ఏం చేసి చెప్పాము, ట్యాక్స్ల మీద అండ్ నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది రిసీట్స్ అంటే ఆదాయం, గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కదా. నాన్ డెట్
రిసీట్స్ అంటే ఏంటి? నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్. గుర్తుందా ఏంటి? మనం ముందు ఇచ్చినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేసుకున్నాము. అండ్ దాంతోపాటు డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డిస్ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కూడా మనం డబ్బులు అనేవి తెచ్చుకున్నాం అన్నమాట. చెప్పాను కదా, మనకి స్టీల్ ప్లాంట్ ఇవన్నీ ప్రైవేటైజ్ చేయడం ద్వారా వచ్చినటువంటి డబ్బులు. సో వీటిని యాడ్ చేసి టోటల్ ఎక్స్పెండిచర్ నుంచి తీసేస్తే అప్పుడు మనకి ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది వస్తుంది. ఫిస్కల్ డెఫిసిట్లో దిస్ డెట్ క్రియేటింగ్ రిసీట్స్ ఎందుకు మనం యాడ్ చేయట్లేదు? డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ని, ఎందుకంటే అది ఎప్పటికైనా అప్పే. ఇప్పుడు డబ్బు వచ్చినట్టు ఉన్నప్పటికీ మనం ఫ్యూచర్లో దాన్ని పే చేయాల్సి రావడం అనేటటువంటి జరుగుతుంది. దట్ ఈస్ నాట్ రియల్ ఇన్కమ్. మనకు అది రియల్ ఇన్కమా? కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అర్థమైందా? సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో టోటల్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది సపోజ్ 100 కోట్లు అనుకోండి. రెవెన్యూ రిసీట్స్, నాన్ డెట్ రిసీట్స్ కలిపి వచ్చినటువంటిది 50 కోట్లు అనుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఎంత ఉండాలి? ఇంకొక 50 కోట్లు కావాలి ఎక్స్పెండిచర్ ఖర్చుకి. అవునా కాదా? గవర్నమెంట్ మైనస్లో ఉంది 50 కోట్లు. సో ఆ 50 కోట్లు మనం ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం? డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ నుంచి సమకూర్చుకుంటాం. అంటే గవర్నమెంట్ అప్పుడు ఏం చేస్తుంది? డొమెస్టిక్ లోన్స్ తీసుకోవడం, అంటే బాండ్స్ కానీ ట్రెజరీ బిల్స్ కానీ వీటిని ఇష్యూ చేయడం కానీ, లేకపోతే గవర్నమెంట్ ఫారెన్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ లోన్స్ తీసుకోవడం కానీ జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్కి వచ్చినటువంటి అసలైన ఆదాయం తక్కువ, గవర్నమెంట్ పెట్టాల్సినటువంటి ఖర్చు ఎక్కువ కాబట్టి. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను ఏదైతే చెప్పాను. రైట్, చాలా కష్టం అనుకుంటాం, బట్ ఇవన్నీ చాలా చాలా ఈజీ కాన్సెప్ట్స్ అమ్మ. నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఫిస్కల్ పాలసీ. ఇంతకీ మరి ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి సార్? మీకు 2 టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. ఎకనామిక్ కండిషన్స్ని ప్రభావితం చేయడంలో గవర్నమెంట్ దగ్గర 2 పాలసీస్ ఉంటాయి. ఒకటి ఫిస్కల్ పాలసీ ఏదైతే ఉంటుందో ఫిస్కల్ పాలసీ అయితే, రెండవది మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ ఎవరి చేతుల్లో ఉంటుంది? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీ. మన కంట్రీ సెంట్రల్ బ్యాంక్ ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం తగ్గించడం ద్వారా ఎకానమీ ఏదైతే ఉంటుందో ఆర్థిక వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వెరస్ ఫిస్కల్ పాలసీ అనేటటువంటిది కూడా ఎకనామిక్ కండిషన్స్ని ప్రభావితం చేయడంలో గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి టూల్. గవర్నమెంట్ ఏ విధంగా ఫిస్కల్ పాలసీ ఏ విధంగా ఎకనామిక్ కండిషన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది అంటే, గవర్నమెంట్ తన స్పెండింగ్ని పెంచడం తగ్గించడం ద్వారా కానీ, లేకపోతే ట్యాక్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ట్యాక్స్ పాలసీస్ని చేంజ్ చేయడం కానీ. పన్నులు అనేవి పెరిగినాయి అనుకోండి, సపోజ్ పన్నులు అనేవి పెరిగినాయి. పన్నులు అనేవి పెరిగితే ఏం జరుగుతుంది? జనాల చేతుల్లో, పీపుల్ యొక్క చేతుల్లో మనీ ఏదైతే ఉంటుందో మనీ అనేది తగ్గిపోతుంది. పీపుల్ యొక్క చేతుల్లో మనీ అనేది తగ్గిపోతే డిమాండ్, ఎకానమీలో డిమాండ్ ఏదైతే ఉంటుందో, గిరాకీ ఏదైతే ఉంటుందో అది పడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కాదా? సో డిమాండ్ అనేది పడిపోతే ప్రైసెస్ అనేటటువంటివి ఏమవుతాయి? ప్రైసెస్ అనేటటువంటివి తగ్గుతాయి. ప్రైసెస్ అనేవి తగ్గితే ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది తగ్గుతుంది. అర్థమైందా? సో ఇన్ఫ్లేషన్ని తగ్గించాలి అంటే గవర్నమెంట్ ఫిస్కల్ పాలసీలో భాగంగా ఏం చేస్తుంది? పన్నుల్ని పెంచుతుంది. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. లేదు, గవర్నమెంట్కి ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అనేది కావాలి. ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? సింపుల్గా డిమాండ్ అనేది చక్కగా ఉంటే, డిమాండ్ ఈజ్ ద ప్రైమ్ అండ్ ప్రిన్సిపల్ ఫ్యాక్టర్, ద రివైవల్ ఆఫ్ ద డిమాండ్ ఇస్ ద ప్రైమ్ అండ్ ప్రిన్సిపల్ ఫ్యాక్టర్ ఫర్ ద ఎకనామిక్ గ్రోత్ అండి. డిమాండ్ అనేది ఉంటే, డొమెస్టిక్ డిమాండ్ అనేటటువంటిది ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? అగ్రిగేట్ డిమాండ్ బాగుంటే అప్పుడు ఎకానమీ అనేది చక్కగా ఉన్నట్టు, సరైన దారిలో ఉన్నట్టు. డిమాండ్ అనేది పెంచాలంటే రివర్స్లో చేయాలి. గవర్నమెంట్ పన్నులు అనేవి తగ్గించాలి. గవర్నమెంట్ పన్నులు అనేవి తగ్గిస్తే ఏం జరుగుతుంది? ప్రజల చేతుల్లో మనీ అనేది పెరుగుతుంది. ప్రజల చేతుల్లో మనీ పెరిగితే డిమాండ్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రైసెస్ అనేటటువంటివి పెరుగుతాయి. ప్రైసెస్ అనేవి పెరిగితే బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారు? సప్లై అనేటటువంటిది పెంచుతారు. సప్లై అనేది పెంచడంలో భాగంగా వాళ్ళు ఏం చేస్తారు? బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది చేస్తారు. సో ఎక్స్పాన్షన్ చేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్, అప్పుడు ఎకానమీ అనేటటువంటిది అభివృద్ధి చెందుతుంది. రైట్, సో గవర్నమెంట్ స్పెండింగ్ని పెంచడం తగ్గించడం ద్వారా, ట్యాక్సెస్ని పెంచడం తగ్గించడం ద్వారా ఎకానమీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. సపోజ్ గవర్నమెంట్ అగ్రిగేట్ డిమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. ఎంప్లాయ్మెంట్ రేట్ని, ఇప్పుడు గవర్నమెంట్ తన గవర్నమెంట్ స్పెండింగ్ పెంచింది అనుకోండి. గవర్నమెంట్ స్పెండింగ్ అనేటటువంటిది పెంచినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఒక డ్యామ్ కట్టింది అనుకోండి, కొంతమందికి ఉద్యోగం దొరుకుతుందా లేదా? కొంతమందికి పని దొరుకుతుందా లేదా? పని దొరుకుతుంది. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రజలకు పెరుగుతాయి. దాంతోపాటు గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు, గవర్నమెంట్ స్పెండింగ్ పెంచినప్పుడు ఆ స్పెండింగ్ ద్వారా మనీ ఎవరికి ఇస్తారు? ప్రైవేట్ కంపెనీస్కి ఇస్తాయి. ప్రైవేట్ కంపెనీస్ నుంచి ఏవైనా ప్రొడక్ట్స్ కానీ ఏవైనా గూడ్స్ కానీ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ప్రైవేట్ కంపెనీస్కి ఇదనేది బేరం అనేది ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? సప్లై పెంచుతారు. మాకు బేరం ఉంది కాబట్టి మేము సప్లై పెంచుతాము అని సప్లై పెంచుతారు. సప్లై పెంచే క్రమంలో వాళ్ళు ఏం చేస్తారు? కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు. అంతేనా? సో దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. ఇన్ఫ్లేషన్ ఇప్పుడే చెప్పాం కదా, ఇన్ఫ్లేషన్
ని తగ్గించాలి అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ట్యాక్స్ రేట్లు పెంచుతుంది. ఇంకా ఇన్ఫ్లేషన్ని పెంచాలి అంటే ప్రైసెస్ ఏదైతే ఉన్నాయో ప్రైసెస్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు గవర్నమెంట్ అంటే ఎకనామిక్ గ్రోత్ గురించి అయినప్పుడు ట్యాక్స్లు అనేవి తగ్గిస్తుంది అనమాట. సో ఎకనామిక్ గ్రోత్ కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేయగలదు, తన చేతుల్లో ఉంటుంది. దేన్ని ఉపయోగించి? ఫిస్కల్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి. సో ఫిస్కల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ అనేటటువంటి టూ టూల్స్ ఎందుకు ఉపయోగపడతాయండి? ఎకనామిక్ కండిషన్స్ని అండ్ మనీ ఫ్లో ఏదైతే ఉంటుందో, ఎకానమీలో మనీ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఈ రెండింటిని ఒక టూల్స్గా ఉపయోగిస్తుంది. సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎకనమిస్ట్ నేమ్డ్ జాన్ మైనార్డ్ కీన్స్ ఎవరైతే ఉన్నారో ఈయన మొదటిసారి ఫిస్కల్ పాలసీ అనేటటువంటి ఐడియాతో ముందుకు రావడం అనేది జరిగింది. ఈయన ఏం చెప్తారు అంటే గవర్నమెంట్స్ స్టెబిలైజ్ చేయగలవు వేటిని? బిజినెస్ సైకిల్ని అండ్ దాంతోపాటు ఎకనామిక్ అవుట్పుట్, ఎకనామిక్ గ్రోత్ని గవర్నమెంట్ రెగ్యులేట్ చేయగలదు, గవర్నమెంట్ మ్యానిపులేట్ చేయగలదు. గవర్నమెంట్ తలుచుకుంటే ఎకనామిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గాడిన పెట్టడం కానీ వాటిని పూర్తిగా మిస్గైడ్ చేయడం కూడా గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది అనే విధంగా ఈయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. కంప్లీట్గా మీకు ఫిస్కల్ పాలసీ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ చూడండి. సో గవర్నమెంట్ పరిస్థితుల దృష్ట్యా టూ టైప్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీని వాడుతుంది. ఒకటి ఎక్స్పాన్షనిస్ట్ ఫిస్కల్ పాలసీ, రెండవది ఏంటి? కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ. ఎక్స్పాన్షనిస్ట్ ఫిస్కల్ పాలసీలో ఎప్పుడు వాడుతుంది గవర్నమెంట్? రెసిషన్ టైంలో, ఎకనామిక్ గ్రోత్ పూర్తిగా పడిపోయినటువంటి సమయంలో ఎక్స్పాన్షనిస్ట్ ఫిస్కల్ పాలసీ వాడితే ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అనుకోండి, అప్పుడు కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ వాడుతుంది. సో చూడండి ఏంటి ఫిస్కల్ పాలసీ, ఏంటి రెండింటి మధ్య తేడాలు ఏంటి చూడండి. రెసిషన్ అనేది ఉంది. రెసిషన్ అనేది ఉందంటే ఎకనామిక్ గ్రోత్ లేదు. ఎకనామిక్ గ్రోత్ ఎప్పుడు ఉండదు? డిమాండ్ అనేది మార్కెట్లో లేనప్పుడు. డిమాండ్ అనేది రివైవ్ చేయాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? సింపుల్గా ప్రజల చేతుల్లో డబ్బులు అనేటటువంటివి పెట్టాలి. ప్రజల చేతుల్లో డబ్బులకి డిమాండ్కి తేడా ఏంటి సార్? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రామ్ అనేటటువంటి పర్సన్ ఉన్నారు, ఇక్కడ కృష్ణ అనేటటువంటి పర్సన్ ఉండడం అనేది జరిగింది, ఇక్కడ మహేష్ అనేటటువంటి పర్సన్ ఉన్నారు, ఇక్కడ ప్రభాస్ అనేటటువంటి పర్సన్ ఉండడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళ నలుగురికి పెళ్ళయింది. వీళ్ళ నలుగురు ఒక చేపని కొనడానికి వెళ్తున్నారు. వాళ్ళ పిల్లలు ఏం చెప్పారంటే వస్తే చేపను పట్టుకునే రావాలి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. మీరు వస్తే గిస్తే ఫిష్ను పట్టుకొని రావాలి అని చెప్పారు. పాప రామ్ ఎవరైతే ఉన్నారో ఈయనకి తక్కువ సంపాదన, ఈయన చేతుల్లో 500 రూపాయలు మాత్రమే ఉంది. కృష్ణ ఎవరైతే ఉన్నారో ఈయన చేతిలో 1000 రూపాయలు ఉంది. అదే మహేష్ చేతుల్లో ఎంత ఉంది అంటే మొత్తం 1500 రూపాయలు ఉంది. వెరాజ్ ప్రభాస్ చేతుల్లో ఎంత ఉంది? పాన్ ఇండియా హీరో కాబట్టి 2000 రూపాయల చేతుల్లో ఉందన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ వీళ్ళందరూ ఏంటి? తప్పనిసరిగా ఫిష్తో వెనక్కి రావాలి, లేకపోతే వాళ్ళ భార్యలు ఒప్పుకోరు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? ఒక ఫిషే ఉంది ఫిష్ అమ్మేవాడి దగ్గర. వీడు ఏం చెప్తాడు? ఫిష్ ఎంత అని అడుగుతాడు. 500 అంటాడు అనుకుంటాడు. సో 500 నేను ఇస్తాను అని చెప్పి అంటాడు. అవునా కదా? 500కి వీడు కృష్ణ కూడా అంటాడు, మహేష్ అంటాడు, ప్రభాస్ అంటారు, అందరూ అంటారు. సో 500కి చెల్లుబాటు అయిపోతుందంటే నేను చెప్తాడు 500 కాదు 1000 అని చెప్తాడు. 1000 అని చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? 500 ఆఫర్ చేసినటువంటి రామ్ ఎలిమినేట్ అయిపోతాడు. 1000 ఇస్తామంటే తప్పనిసరిగా తీసుకురావాలి కాబట్టి, ఇంటికి పట్టుకెళ్ళాలి కాబట్టి ముగ్గురు ఓకే చెప్తారు. అవునా కదా? ముగ్గురు ఓకే చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో 1000 కూడా ఓకే చెప్తున్నారు, ముగ్గురు ఉన్నారు అని చెప్పి ఈయనేమంటాడు? సో 1000 కూడా కాదు 1500 అని చెప్తాడు. అప్పుడు కృష్ణ ఎలిమినేట్ అయిపోతాడు. 1500 అని చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ పోటీ పడతారు. నాకు కావాలంటారు. 1500కి కూడా నా చేప సేల్ అవుతుందా? అయితే 1500 కాదు 2000 అని చెప్తాడు. అప్పుడు మహేష్ ఎలిమినేట్ అయిపోతాడు. 2000 అని చెప్తే ఓన్లీ ప్రభాస్ మాత్రమే కొనగలడు. సో మనుషుల చేతుల్లో డబ్బులు, ప్రజల చేతుల్లో డబ్బులు అనేవి పెరిగిపోతున్న కొద్దీ ఈ చేపకి ఏమవుతుంది? డిమాండ్ అనేది పెరిగిపోతుంది. చేపకి డిమాండ్ అనేది పెరిగితే చేప యొక్క ప్రైస్ ఏదైతే ఉంటుందో అది పెరిగిపోతుందా లేదా? పెరిగిపోతుంది. సో డిమాండ్ అనేది రివైవ్ చేయాలంటే ప్రజల చేతుల్లో ఏం పెట్టాలి? డబ్బులు పెట్టాలి. ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ట్యాక్స్లు తగ్గిస్తుంది, పన్నులు అనేవి తగ్గిస్తుంది. పన్నులు అనేవి తగ్గిస్తే గవర్నమెంట్ కట్టాల్సింది తగ్గితే ప్రజల జేబుల్లో డబ్బులు మిగులుతాయా? మిగులుతాయి. దాంతోపాటు గవర్నమెంట్ తన స్పెండింగ్ని పెంచుతుంది. గవర్నమెంట్ తన స్పెండింగ్ని, ఖర్చుని పెంచింది అనుకోండి, కొత్త ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి జనరేట్ అవుతుంది. సో జనాల చేతుల్లోకి డబ్బులు వస్తాయి. ప్రైవేట్ కంపెనీస్కి గిరాకీ అనేది కూడా అవుతుంది, బేరాలు వస్తాయి. గవర్నమెంటే ఒక పార్టీగా ఉంటుంది. సో దానివల్ల ప్రజల చేతుల్లోకి డబ్బులు రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో రెసిషన్ టైంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది? తన ఫిస్కల్ పాలసీలో భాగంగా
ట్యాక్స్లు అనేవి తగ్గిస్తుంది, గవర్నమెంట్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో అది పెంచుతుంది. వేరాజ్ ఇన్ఫ్లేషన్, వస్తువుల యొక్క ధరలు ఏవైతే ఉన్నాయో అవి పెరిగేటప్పుడు ఎగ్జాక్ట్ ఆపోజిట్, ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి పెంచేస్తుంది. ట్యాక్సెస్ పెంచేసినప్పుడు ఏమవుతుంది, జనాల చేతుల్లో డబ్బులు ఉండవు. జనాల చేతుల్లో డబ్బులు ఉండకపోతే డిమాండ్ అనేది పడిపోతుంది. డిమాండ్ అనేది పడిపోతే ఏం జరుగుతుంది, ప్రైసెస్ అనేవి తగ్గుతాయి. అండ్ దాంతోపాటు స్పెండింగ్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ స్పెండింగ్ అనేటటువంటిది తగ్గిస్తుంది అన్నమాట. వస్తువుల యొక్క ధరలు ఏవైతే ఉంటాయో ఇవి పెరుగుతున్నప్పుడు. అర్థమైందా? కొన్నిసార్లు గవర్నమెంట్కి కత్తి మీద సాము లాంటి ఇది ఏర్పడుతుందండి, పరిస్థితులు ఏర్పడతాయి. కొన్నిసార్లు రెసిషన్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము అంటే స్టాగ్ఫ్లేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం ఆ ఫినామినాన్ని. స్టాగ్ఫ్లేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఎక్స్పాన్సిస్ట్ పాలసీ అనేటటువంటిది వాడాలా, లేకపోతే కాంట్రాక్షనరీ పాలసీ వాడాలా తెలియక చాలా ఇబ్బంది పడతారు పాలసీ మేకర్స్. సో ఒకవైపు కాంట్రాక్షనరీ పాలసీ వాడితే ఏం జరుగుతుంది అంటే రెసిషన్ ఏదైతే ఉంటుందో రెసిషన్ అనేటటువంటి నుంచి బయటపడదు, కంట్రీ ఎకానమీ వృద్ధి అనేది చెందదు. ఎక్స్పాన్సిస్ట్ పాలసీ వాడితే ఇన్ఫ్లేషన్, వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతాయి. వస్తువుల ధరలు పెరిగితే ప్రాబ్లం ఏంటి సార్, కరెన్సీకి ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో అది పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ సేమ్ ఈ స్టాగ్ఫ్లేషన్ అనేటటువంటి ఛాలెంజ్ని ఫేస్ చేస్తుంది అన్నమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి బడ్జెట్ యొక్క ఇంప్లికేషన్స్ ఎకానమీ మీద ఎలా ఉంటాయి సార్? చూడండి, బడ్జెట్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ డిమాండ్ని పెంచడం, డిమాండ్ని తగ్గించడం జరుగుతుంది. ఇప్పుడే ఎలా పెరుగుతుందో ఎలా తగ్గుతుందో మనం చెప్పుకున్నాం. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా చేంజెస్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. బడ్జెట్లో ఒకవేళ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రపోజ్ చేశారనుకోండి, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఎక్కువ మంది ప్రజల చేతుల్లో డబ్బులు వస్తాయి. ఎక్కువ మంది ప్రజల చేతుల్లో డబ్బులు అయితే డిమాండ్ పెరుగుతుంది. అవుతుందా లేదా? సో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేటటువంటి తగ్గి ఇన్కమ్ అనేది ఈక్వల్గా రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఫుడ్ సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం వల్ల ఫుడ్ యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. ప్రతి ఒక్కరూ ఫుడ్ని అఫోర్డ్ చేయగలుగుతారు. సో దానివల్ల పేదరికం నుంచి చాలామంది ఏమవుతారు, బయటపడడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో గవర్నమెంట్ తన బడ్జెట్ అనేటటువంటి టూల్ను ఉపయోగించి ఎకానమీ మీద ఇలాంటి ఇంపాక్ట్ అనేది చూపించగలదు. బడ్జెట్ను ఉపయోగించి గవర్నమెంట్ ఏ వెపన్ని వాడగలదు, ఫిస్కల్ పాలసీ అనేటటువంటి వెపన్ని వాడగలదు. ఫిస్కల్ పాలసీ దేనికి తగినట్టుగా చేస్తారు, ఎకనామిక్ కండిషన్స్ తగినట్టుగా చేస్తారు. సో ఎకనామిక్ కండిషన్స్ని ఆల్టర్ చేయడానికి గవర్నమెంట్ చేతిలో ఉండేటటువంటి అస్త్రాలే ఇవి. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫిస్కల్ రూల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ తెలుసుకోవాలి. మరి గవర్నమెంట్ బడ్జెట్ అనేటటువంటిది, బడ్జెట్లో ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, నాకు ఇన్కమ్ ఎంత వస్తుంది అని చెప్తుంది. మరి గవర్నమెంట్ ఎంతైనా ఖర్చు పెట్టేయచ్చా సార్? సో ముందు వెనక ఆలోచించకుండా అంటే ఖర్చు పెట్టడం కుదరదు. గవర్నమెంట్ దేన్ని మెయింటైన్ చేయాలి, ఫిస్కల్ డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలి, ఆర్థిక క్రమశిక్షణని మెయింటైన్ చేయాలి. విపరీతంగా అప్పులు చేసేయడం కానీ, లేకపోతే విపరీతంగా సబ్సిడీస్ ఇచ్చేయడం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం, లేకపోతే విపరీతంగా ఫ్రీ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చేయడం జరుగుతుందా? జరగదు. మరి గవర్నమెంట్కి ఫిస్కల్ డిసిప్లిన్ గురించి కమాండ్ చేసేటటువంటి చట్టం ఏంటి? పార్లమెంట్ చేసినటువంటి చట్టము FRBM యాక్ట్ అంటాం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో యాక్ట్ ఆఫ్ 2003లో పార్లమెంట్ అనేటటువంటిది ఈ పర్టికులర్ యాక్ట్ని చేయడం అనేటటువంటి జరిగింది. ఈ చట్టం ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఫిస్కల్ డిసిప్లిన్ని ఫాలో అయ్యేటట్టు ఎన్ష్యూర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీని లక్ష్యం ఏంటి, ఇండియా యొక్క ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏం చెప్పుకున్నాం గుర్తుందా ఇందాక ఫార్ములా? గవర్నమెంట్ పెట్టేటటువంటి టోటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో టోటల్ ఎక్స్పెండిచర్ నుంచి సమ్ ఆఫ్ రెవెన్యూ రిసీట్స్ ప్లస్ ఇంకోటి ఏం చెప్పాము, నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం చెప్పుకోవడం అనేటటువంటి జరిగింది. గుర్తుందా? అప్పు కాకుండా మిగిలినవి అంటే దీస్ లోన్స్ ఏవైతే ఉన్నాయో, రికవరీ ఆఫ్ లోన్స్ కానీ, లేకపోతే తన స్టేక్ ఎంతో కొంత అమ్మేయడం ద్వారా కానీ, రైట్? సో దీని ద్వారా గవర్నమెంట్ ఏం చేయగలదు అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది మేనేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఫిస్కల్ డెఫిసిట్ యొక్క ఫార్ములా అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి రెవెన్యూ రిసీట్స్ కింద ఏమొస్తాయి, ట్యాక్స్ ఇన్కమ్ అండ్ నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అనేటటువంటిది రావడం అనేది జరుగుతుంది. ఇందాకే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసీట్స్ గురించి కూడా మాట్లాడాము, అందుకే బేసిక్స్ అనేవి అందుకే నేను చెప్పడం అనేది జరిగింది, తర్వాత వాడతాం కాబట్టి.
చూడండి, ఫిజికల్ రూల్స్ ఏం చెప్తుంది, ప్రొవైడ్ స్పెసిఫిక్ పాలసీ టార్గెట్స్. సో గవర్నమెంట్ తీసుకొచ్చేటటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో దానికి కొన్ని టార్గెట్స్ అనేవి పెడుతుంది, కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పెడుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియా దేన్ని ఫాలో అవుతుంది, ఎన్కే సింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఈయన ఇచ్చినటువంటి రికమెండేషన్స్, ఈ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఫాలో అవుతుంది. 2016లో ఈ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అనేటటువంటిది ఏంటి నిర్ణయించింది, FRBM యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రివ్యూ చేసి గవర్నమెంట్ డెట్ జీడిపి రేషియో అనేటటువంటిది ఎంత మెయింటైన్ చేయాలి, అంటే గవర్నమెంట్కి జీడిపికి తగినట్టుగా డెట్ ఎంత మొత్తం ఉండాలి, ఎంత దాటకూడదు గవర్నమెంట్ అప్పు, ఫిజికల్ డెఫిసిట్ టు జీడిపి రేషియో ఎంత మెయింటైన్ చేయాలి. ఈ ఫిజికల్ డెఫిసిట్ అంటే మనం మాట్లాడుకున్నాం టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీట్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేటటువంటిది జరిగింది, రైట్. నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్, డెట్ క్యాపిటల్ రిసీట్స్ వేరు, అవేంటి డొమెస్టిక్ లోన్స్ ఫారిన్ లోన్స్ అవుతాయి, అర్థమైందా, గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు రెవెన్యూ డెఫిసిట్ జీడిపి రేషియో అనేటటువంటిది ఎంత ఉంది. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మనకి వేజెస్, శాలరీస్, సబ్సిడీస్ ఇవన్నీ ఇవ్వడానికి గవర్నమెంట్ ఖర్చు పెట్టేది ఏదైతే ఉంటుందో అది రెవెన్యూ రిసీట్స్ అనేటటువంటి పేరు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే పేరుతో పిలుస్తాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ అంటే గవర్నమెంట్కి ట్యాక్స్లు, నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో జీడిపికి ఉన్న జీడిపికి రెవెన్యూ డెఫిసిట్ అనేటటువంటిది ఎంత మొత్తం ఉండాలి, ఎంత దాటకూడదు అనేటటువంటివి దిస్ క్యాప్ ఏదైతే ఉంటుందో దిస్ అప్పర్ లిమిట్ ఏదైతే ఉంటుందో అది పెట్టడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఎలా పడితే అలా అప్పులు చేయకుండా సో ఈ FRBM యాక్ట్ ఏం చేస్తుంది, FRBM యాక్ట్ అనేటటువంటిది కొంత లిమిట్ అనేది పెడుతుంది. సో 2016లో ఏర్పాటైనటువంటి ఎన్కే సింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి రికమెండేషన్స్ అనేవి ఇచ్చింది అనమాట ఫర్ ఫిజికల్ డిసిప్లిన్. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, మరి ఫిబ్రవరి 1వ తారీఖున మన ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు కదా. మరి బడ్జెట్ని పెట్టబోయే ముందు గవర్నమెంట్ దగ్గర, ఫినాన్స్ మినిస్ట్రీ దగ్గర ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, సవాళ్ళు ఏంటి, దేన్ని వాళ్ళు కన్సిడర్ చేయాలి బడ్జెట్ని ఫార్ములేట్ చేసే ముందు. మొదటిది ఏం చెప్పారంటే ఈ ఆర్టికల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో, నిరుద్యోగం ఏదైతే ఉంటుందో అది దేశంలో విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా కొన్ని రిపోర్ట్స్ కూడా రావడం అనేటటువంటి జరిగింది. లాస్ట్ 7 to 8 yearsలో అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి పాలసీ ఇండ్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్ల వచ్చినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఒకటైతే, ఇంకొకటి COVID-19 ఇండ్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్, రైట్. సో దాన్ని కూడా హ్యాండిల్ చేసే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ఎరాడికేట్ చేయాలంటే అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో అన్ఎంప్లాయ్మెంట్ని తీసేసి జనాలకి ఎంప్లాయ్మెంట్ కలిగించాలంటే గవర్నమెంట్ చెప్పండి నాకు ఇప్పుడు ఎక్స్పాన్షనరీ పాలసీ ఫాలో అవ్వాలా, కాంట్రాక్షనరీ పాలసీ ఫాలో అవ్వాలా, ఫిజికల్ పాలసీ మీరు నాకు చెప్పాలి. ఎక్స్పాన్షనిస్ట్ పాలసీయా, కాంట్రాక్షనరీ పాలసీయా, ఏది ఫాలో అవుతే మంచిదో అని మీరు నాకు చెప్పాలి. లో ఇన్కమ్ లెవెల్ గ్రూప్స్ అనే వాళ్ళు విపరీతంగా పెరుగుతున్నారు. సో తక్కువ ఆదాయం కలిగిన వర్గాలు, సో వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయాలి. లో గ్రోత్ రేట్ అనేది నమోదవుతుంది, ఎకానమీ మళ్ళీ ఏమవుతుంది, పడిపోతుంది COVID-19 వల్ల. సో గ్రోత్ రేట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో ఎకానమీ మళ్ళీ పుంజుకోవాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి, ఎక్స్పాన్షనిస్టా లేకపోతే కాంట్రాక్షనరీ పాలసీయా మీరు నాకు చెప్పాలి. రైజింగ్ ఇన్ఫ్లేషన్, ఇంకొకటి ఏంటి, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంది, వస్తువుల ధరలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతూ ఉన్నాయి, గవర్నమెంట్ ముందున్న పెద్ద సవాలు. మరి ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఏ పాలసీ అనేది తీసుకురావాలి, ఇది నాకు కూడా కామెంట్ బాక్స్లో మీరు తెలియజేస్తారు. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం, రైట్. మీరు ఎంతవరకు మైండ్ అప్లై చేస్తున్నారో నాకు తెలుస్తుంది. రైజింగ్ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, ఖర్చు ఏమవుతుంది, గవర్నమెంట్ ఆదాయంతో పోలిస్తే అది పెరగడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. వీటన్నింటినీ హ్యాండిల్ చేయడం అనేటటువంటి జరగాలి. గవర్నమెంట్ వీటన్నింటినీ హ్యాండిల్ చేస్తూ ఒక పాలసీ అనేది తీసుకురావాలి, ఒక బడ్జెట్ ఫార్ములేషన్ అనేది చేయాలి అనే విధంగా దీనిలో చెప్పారు. రికమెండేషన్స్ ఏం చెప్పారో చూడండి. పుషింగ్ ఫర్దర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఈ పరిస్థితుల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది పెంచాలంట. కైండ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ గుర్తుందా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒకటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒకటి, రెండు మనం తెలుసుకున్నాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం చేస్తుంది, ఎయిదర్ ఎసెట్స్ని క్రియేట్ చేయడం అయినా జరుగుతుంది లేదా లయబిలిటీస్ని తగ్గించడం అయినా జరగడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ఏం చేయాలి, ఎయిదర్ ఎసెట్స్ ఏవైతే ఉంటాయో ఎసెట్స్ని రూపొందించాలి, అంటే గవర్నమెంట్ స్పెండింగ్ అనేటటువంటిది పెంచాలి అని చెప్తున్నారు. అంటే డ్యాములు కన్స్ట్రక్ట్ చేయడం, రోడ్లు వేయడం ఇలాంటివి చేయాలి. లేకపోతే గవర్నమెంట్ ఇంకొకటి ఏం చేయొచ్చు, లయబిలిటీస్ని తగ్గించవచ్చు, అంటే వేరే కంట్రీస్ దగ్గర తీసుకున్నటువంటి అప్పులు ప్రిన్సిపల్ అమౌంట్ని కట్టేటటువంటి ప్రయత్నం అయినా చేయాలి. సో సెకండ్, రీఎగ్జామినేషన్ ఆఫ్ ఫిజికల్ రూల్స్.
ఈ ఫిస్కల్ రూల్స్ ఎవరు రికమెండేషన్స్ ప్రకారం ఇచ్చారు? మనకి ఎన్కే సింగ్ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చింది. ఎన్కే సింగ్ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? 2016లో ఇవ్వడం అనేటటువంటి జరిగింది. మరి 2016లో కోవిడ్-19 ఉందా? లేదు. 2019 చివరి నాటికి 2020లో పూర్తి స్థాయిలో వచ్చింది. మరి ప్రీ పాండమిక్ ఎకానమీకి, పోస్ట్ పాండమిక్ ఎకానమీకి, ఇన్ ద మిడిల్ ఆఫ్ పాండమిక్ ఎకానమీకి మనకి తేడా ఉండాలా లేదా? సో పాండమిక్ ఎకనామిక్స్ కండిషన్స్ని మార్చింది కాబట్టి ఫిస్కల్ రూల్స్లో దానికి తగినట్టుగా, ప్రెజెంట్ ఉన్నటువంటి ఎకనామిక్ కండిషన్స్ తగినట్టుగా మనకి ఫిస్కల్ రూల్స్ ఉండాలా లేదా? ఉండాలి. సో అందుకే ఈ ఫిస్కల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీఎగ్జమైన్ చేయాలి. అర్థమైందా? మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు ఫుల్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో ప్రతి సబ్జెక్ట్ ఇలాగే బేసిక్స్ నుంచి డీటెయిల్గా ఇన్ డెప్త్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాము. అండ్ లైవ్ క్లాసుల్లో మీరు ఉండడం వల్ల మీరు 100 సార్లు డౌట్ అయిన ప్రతి ఫ్యాకల్టీ ఓపిక్గా చెప్తారు. సో 30,000 రూపీస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇదిగోండి ఈ నెంబర్ 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఆఫర్ ఎక్స్టెండ్ చేసాం 31st వరకు. ఈ ప్రోగ్రామ్ 31st తర్వాత అంటే 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది ఉండదు, మీరు జాయిన్ అవ్వకపోవచ్చు. సో మేడం నెంబర్కి ఫోన్ చేయండి, ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకోసమే చెప్తున్నాను, ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సెంట్రల్ ఏషియా మీట్ ఫార్మ్స్ ఆఫ్ఘాన్ గ్రూప్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం, ఇండియా సెంట్రల్ ఏషియా రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వింటే మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ని జాగ్రత్తగా వినండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? సో ఎప్పుడూ లేనటువంటి విధంగా మొదటిసారిగా ఇండియా సెంట్రల్ ఏషియా కంట్రీస్ మధ్య ఒక సమిట్ అనేటటువంటిది జరిగింది. ఈ మీటింగ్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు అండ్ 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ యొక్క లీడర్స్ కూడా వర్చువల్గా పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో పార్టిసిపేట్ చేసిన తర్వాత లాస్ట్కి వీళ్ళు ఢిల్లీ డిక్లరేషన్ అనేటటువంటి ఒక జాయింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అందరూ కలిసి ఒక డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో అది అనౌన్స్ చేశారు. ఇంతకీ దిస్ పర్టిక్యులర్ మీటింగ్ ఏదైతే జరిగిందో మధ్య ఆసియా దేశాల లీడర్లతో, నాయకులతో జరిగినటువంటి మీటింగ్లో ఎటువంటి అవుట్పుట్స్ అనేవి రావడం అనేది జరిగింది, ఎటువంటి ఇష్యూస్ డిస్కస్ చేశారు, మేజర్ ఇష్యూస్ ఏం డిస్కస్ చేశారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదట వాట్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ డిస్కస్ డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ సమిట్? ఈ ఫస్ట్ ఎవర్ ఇండియా సెంట్రల్ ఏషియా కంట్రీస్ మధ్య జరిగినటువంటి ఈ సమిట్ ఏదైతే ఉంటుందో దానిలో ఏ ఇష్యూస్ ఎక్కువగా డిస్కస్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. చూడండి, ద ఫస్ట్ ఇష్యూ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ ఆఫ్ఘాన్ ఇష్యూ అండి. ఆఫ్ఘనిస్తాన్లో మొదలైనటువంటి తాలిబన్ల పాలన ఏదైతే ఉంటుందో దాని గురించి ఇండియా అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్లోని డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చాలా కన్సర్న్ అనేటటువంటిది లేవనెత్తారు. ముఖ్యంగా తాలిబన్లు అధికారంలోకి రావడం, అక్కడ జరుగుతున్నటువంటి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో వైలేషన్స్, వీటన్నింటినీ వీళ్ళు కండెమ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఆగస్టు 15, 2021లో అధికారంలోకి వచ్చారు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఇంక్లూజివ్ గవర్నమెంట్, రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఏర్పాటు అవ్వలేదు. అంటే ప్రజల యొక్క వాయిసెస్ ఏవైతే ఉంటాయో అవి వినే వాళ్ళే లేరు. సో ఆఫ్ఘనిస్తాన్లో ఎకానమీ ఏదైతే ఉంటుందో అది పడిపోయింది. పాండమిక్తో ఆఫ్ఘనిస్తాన్ బాధపడుతుంది. ఆఫ్ఘాన్ ప్రజలు పావర్టీలోకి జారిపోవడం, పేదరికంలోకి జారిపోవడం అనేటటువంటిది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ ఇన్సెక్యూరిటీతో కూడా బాధపడుతుంది. అంటే తినడానికి సరైనటువంటి తిండి గింజలు లేనటువంటి పరిస్థితిలో కూడా ఉంది. సో అందుకే ఆఫ్ఘనిస్తాన్కి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేటటువంటిది ఇమీడియట్గా అందించాలి. అండ్ దాంతోపాటు టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్, రైట్స్ ఆఫ్ ఉమెన్, చిల్డ్రన్, మైనారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిజర్వ్ చేసే విధంగా మనం అడుగులు వేయాలి. రీజనల్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ గురించి కూడా అడుగులు వేయాలి అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ మీద ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేద్దాం, అన్ని దేశాల యొక్క సీనియర్ అఫీషియల్స్తో కలిపి ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేద్దాం అనే విధంగా వీళ్ళు డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ పర్టిక్యులర్ గ్రూప్ విల్ డెలిబరేట్ అపాన్ ఆఫ్ఘాన్ ఇష్యూ అండ్ ద వల్నరబిలిటీస్ ఫేస్డ్ బై ఆఫ్ఘనిస్తాన్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్.
టెర్రరిజం కానీ, ఉగ్రవాదం కానీ, లేకపోతే ఉమెన్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి హరించబడ్డం కానీ, లేకపోతే డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, ఇవన్నీ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏది డిస్కస్ చేశారు అంటే కనెక్టివిటీ అమ్మ. సో మీ అందరికీ తెలుసు, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాండ్ లాక్ కంట్రీస్, వాటికి సీ యాక్సెస్ అనేది లేదు. మరి మనం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో కనెక్ట్ అవ్వాలి అంటే, రీచ్ అవ్వాలి అంటే ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ ద్వారా మార్గమే మనం వెళ్ళగలము. కానీ ఏం జరిగింది, పాకిస్తాన్ మనకి బ్యారియర్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. నిన్న మనం హిందూ అనాలిసిస్లో దాని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసాము. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇప్పుడు కూడా నేను తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాను, కంగారు పడద్దు, ఓకేనా. సో ఈ కనెక్టివిటీ గురించి కూడా వీళ్ళు డిస్కషన్స్ అనేటటువంటివి చేపట్టారు. అండ్ దాంతోపాటు ఎన్హాన్స్డ్ ఎంగేజ్మెంట్. సో దిస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య డెలిబరేషన్స్, మీటింగ్స్ అనేటటువంటివి అనుకున్నంత స్థాయిలో జరగట్లేదంట. సో అందుకోసం సంవత్సరానికి 2 సార్లు దిస్ బైయాన్యువల్ సమిట్స్ అండ్ యాన్యువల్ మీటింగ్స్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కల్చరల్ మినిస్టర్స్. సో ఇండియా యొక్క ఫారిన్ మినిస్టర్ వాళ్ళకి ఫారిన్ మినిస్టర్స్, ఇండియా యొక్క కల్చర్ మినిస్టర్ వాళ్ళ యొక్క కల్చర్ మినిస్టర్స్, అండ్ హై లెవెల్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో, మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ మనం ముందుకు వెళ్దాము, వాటన్నింటి దిశగా మనం అడుగులు వేద్దాము అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఢిల్లీలో ఒక సెంట్రల్ ఏషియా సెంటర్ ఏదైతే ఉంటుందో, ఒక సెంట్రల్ ఏషియా సెంటర్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలి అనే విధంగా కూడా డెసిషన్ తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ప్లాన్ టు బిల్డ్ ఏ సెంట్రల్ ఏషియా సెంటర్ ఇన్ న్యూఢిల్లీ అమ్మ. న్యూఢిల్లీలో ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకోవడం అనేటటువంటిది, ప్రపోజల్ అనేది తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, కనెక్టివిటీ అనేటటువంటిది పెద్ద ఇష్యూ అని చెప్పుకున్నామా. ఇంతకీ కనెక్టివిటీ ఇష్యూ ఏంటి సార్? కనెక్టివిటీ ఇష్యూని అధిగమించడానికి ఇప్పుడు ఏ ప్రపోజల్స్ తీసుకొచ్చారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పటి నుంచో ఇండియా ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయేటటువంటి చబహార్ పోర్ట్ ఏదైతే ఉంటుందో, చబహార్ పోర్ట్, అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్కి మళ్ళీ తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఇవి ఎండ్ అయిపోయినాయి, ఇవి పాజ్ అయిపోయినాయి, ఇవి మధ్యలో ఆగిపోయినాయి అర్ధాంతరంగా. సో వాటిని మళ్ళీ రివైవ్ చేద్దాము అనే విధంగా అనుకున్నారు. సో చబహార్ పోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ మీద ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ని కూడా అనౌన్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో మరి ఈ 2 ప్రాజెక్ట్స్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ కదా. ఇంతకీ ఈ చబహార్ పోర్ట్ సంగతి ఏంటి, అసలు ఇండియాకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి మధ్య ఉన్నటువంటి ఈ కనెక్టివిటీ బ్యారియర్ ఏంటి, ఇవి మనం ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్టికల్లో తెలుసుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రిలిమ్స్లోను అండ్ దాంతోపాటు మెయిన్స్లోను వీటి మీద క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా వింటే ఈ రెండింటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో మొదట చబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఎందుకు ఇది ఇండియాకి అంత ఇంపార్టెంట్, అది మనం తెలుసుకోవాలి. సో మీ అందరికీ చెప్పాను, సెంట్రల్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ల్యాండ్ లాక్డ్గా ఉండడం అనేటటువంటిది జరిగింది, మీ అందరికీ తెలుసు. ఇదిగోండి ఉజ్బెకిస్తాన్, వీటన్నిటికీ సీ యాక్సెస్ అనేటటువంటిది లేదు. మనకి పక్కనే తుర్క్మెనిస్తాన్ ఏదైతే ఉంటుందో తుర్క్మెనిస్తాన్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఇది తజికిస్తాన్ ఏదైతే ఉంటుందో తజికిస్తాన్, ఈ పక్కన మనకి కిర్గిస్తాన్ ఏదైతే ఉంటుందో కిర్గిస్తాన్ ఉంటుంది, ఆ పైన కజకిస్తాన్ ఏదైతే ఉంటుందో కజకిస్తాన్ ఉంటుంది. వీటన్నిటికీ సీకి యాక్సెస్ ఏమైనా ఉందా, సీకి యాక్సెస్ అనేటటువంటిది లేదు. సో మరి వీటన్నింటికి రీచ్ అవ్వాలంటే ఇండియాకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి, ల్యాండ్ రూట్ ద్వారానే రీచ్ అవ్వాలి. సో ఎలా రీచ్ అవ్వచ్చు ఇండియా యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ నుంచి ఇక్కడ ఇదిగోండి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ కిర్గిస్తాన్ ఏదైతే ఉంటుందో అక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అవునా కదా. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, దిస్ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉంటుందో అది పాకిస్తాన్ అండర్లో ఉంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఉంది కదా. మరి పాకిస్తాన్ మనకి ఎలో చేస్తుందా అంటే ఎలో చేయట్లేదు. ఇప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్ మీదుగా మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళొచ్చు, కానీ పాకిస్తాన్ మనకి ఎలో చేయట్లేదు, బ్యారియర్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో అందుకు ఇండియాకి ఏది అవసరం ఏర్పడింది, దిస్ పర్టికులర్ చబహార్ పోర్ట్ యొక్క అవసరం ఏర్పడింది. ఇదిగోండి ఇక్కడ చబహార్ పోర్ట్ ఏదైతే ఉందో చబహార్ పోర్ట్ ఉంటుంది, ఇక్కడ మనకి గ్వాదార్ పోర్ట్ అని చెప్పి పాకిస్తాన్లో ఒక పోర్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకి గుజరాత్ నుంచి ముంబై నుంచి ఇరాన్లో ఉన్నటువంటి చబహార్ పోర్ట్కి మనం సీ ద్వారా సముద్ర మార్గం ద్వారా వెళ్తాము. చబహార్ పోర్ట్ నుంచి మనం దిస్ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో జహదాన్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు రైల్ లింక్ అనేటటువంటిది ఉంటుంది, దాన్ని చబహర్ జహదాన్ రైల్ లింక్ అంటాం. రైలు మార్గం ద్వారా ఇక్కడ వరకు చేరుకుంటాం, ఇరాన్లో ఉంటుంది. ఎక్కడి నుంచి మనకి ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ బార్డర్ అయినటువంటి జరాంజ్ ఏదైతే ఉంటుందో అక్కడికి హైవే మీద వెళ్తాము.
అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటటువంటి డిఫరెంట్ సెంటర్స్కి వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు అక్కడ నుంచి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి కూడా మనకి యాక్సెస్ ఉంటుంది. ఇదంతా ఎప్పుడు తాలిబన్లు అధికారంలోకి రాకముందు. తాలిబన్లు అధికారంలోకి రాకముందు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇండియా అనేది ఫుల్ సపోర్ట్ కదా. సో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కూడా ఇండియాకి చాలా సపోర్ట్, ఈ చబహర్ ప్రాజెక్ట్ అండ్ దాంతోపాటు ఈ రోడ్డు మార్గం ఏదైతే ఉంటుందో వీటన్నింటికి. బట్ కానీ ఇప్పుడు తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినాయి. తాలిబన్లు ఇప్పుడు ఎవరి మాట వింటున్నారు? పాకిస్తాన్కి దగ్గరగా ఉన్నారు అండ్ చైనాకి దగ్గరగా ఉన్నారు. వీళ్ళిద్దరూ మనకి పెద్ద దాయాదులాయే, వీళ్ళిద్దరికీ మనకి ఇప్పుడు పెద్ద శత్రువులాయే, అవునా కాదా? సో అందుకే మనం ఇప్పుడు తాలిబన్తో కాస్త జాగ్రత్తగా అడుగులేస్తున్నాం. తాలిబన్లతో డెలిబరేషన్స్, మీటింగ్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత దిస్ చబహర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది వెంటనే మరుగున పడిపోవడం అనేటటువంటిది జరిగిందన్నమాట. అర్థమైందా? దాంతోపాటు అమెరికా ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అమెరికా ఆంక్షలు కూడా దీన్ని మనం ఓవర్ అలైన్మెంట్ విత్ వెస్టర్న్ కంట్రీస్. రీసెంట్ టైమ్స్లో మనం ఏం చేసాం? ట్రంప్ ఉన్నప్పుడు గుర్తుందా? మన నరేంద్ర మోడీ గారు ట్రంప్ దగ్గరికి వెళ్ళారు, ట్రంప్ మన నరేంద్ర మోడీ గారిని చూడడానికి ఇండియాకి వచ్చారు, అవునా కదా? సో మనం వెస్టర్న్ కంట్రీస్తో ఓవర్ అలైన్ అవ్వడం అనేటటువంటి జరిగింది. అమెరికాకి పెద్ద శత్రువు ఎవరు? ఇరాన్. మనం ఎవరి దగ్గర అయ్యాం? అమెరికాకి పెద్ద దగ్గర అవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు అమెరికా ఆంక్షలు వేస్తుందేమో, శాంక్షన్స్ విధిస్తుందేమో అని భయపడి ఇండియా ఏం చేసింది? ఇరాన్ నుంచి ఆయిల్ కూడా కొనుక్కోవడం మానేసింది. దానికి ఇరాన్కి చాలా కోపం వచ్చింది. సో ఇండియా నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, కానీ ఇప్పుడు కొత్త ఫ్రెండ్ అయినటువంటి అమెరికా ఏదైతే ఉంటుందో అమెరికా మాట విని ఇండియా చమురు అనేటటువంటిది ఇరాన్ నుంచి మా నుంచి వాళ్ళు కొనుక్కోవట్లేదు అని చెప్పి చాలా కోపగించుకున్నారు. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల చబహర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఒక స్టాండ్ స్టిల్కి వచ్చిందన్నమాట, ఒక పాజ్కి వచ్చింది. సో దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ మీద ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేశారు. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ మీద ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్, చబహర్ ప్రాజెక్ట్ మీద ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ అనేటటువంటిది ఏర్పాటు చేశారు. దిస్ పర్టిక్యులర్ ఫస్ట్ ఎవర్ ఇండియా సెంట్రల్ ఏషియా మీటింగ్ ఏదైతే సమిట్ ఏదైతే జరిగిందో ఈ సమిట్లో భాగంగా ఇప్పుడు సెకండ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది తెలుసుకుందాం. సో కనెక్టివిటీ అనేది ఇన్ష్యూర్ చేయడానికి ఇండియా ముందున్న ఇంకొక ఆప్షన్ ఏంటి? INSTC అని చెప్పుకున్నాం, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తామా? దాని యొక్క కథ ఏంటో చూడండి. సో వాట్ ఈస్ దిస్ పర్టిక్యులర్ INSTC? INSTC స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్ అనే పేరుతో పిలుస్తారు. కారిడార్ అంటే మార్గం అని చెప్పి అర్థం. అది సముద్ర మార్గమైనా అవ్వచ్చు, రోడ్డు మార్గమైనా అవ్వచ్చు, రైలు మార్గమైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లేకపోతే వీటన్నింటి కాంబినేషన్ అయినా అవ్వచ్చు. ఇట్ ఈస్ ద రూట్ ఫర్ మూవింగ్ ఫ్రైట్ బిట్వీన్ ఇండియా, రష్యా, ఇరాన్, యూరప్ అండ్ సెంట్రల్ ఏషియా. సో ఇండియా నుంచి రష్యా వరకు రూట్ ఏదైతే ఉందో రూట్ని సౌత్ని అండ్ దాంతోపాటు నార్త్ని కలిపేటటువంటి ఇదేదైతే ఉంటుందో కారిడార్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఎందుకు? ఫ్రైట్ మూమెంట్ కోసం, గూడ్స్ అండ్ ఇవేవైతే ఉంటాయో మర్చెంటైజ్ ఏదైతే ఉంటుందో అది స్పీడ్గా మూవ్ అవ్వడం కోసం. మామూలుగా స్టాండర్డ్ రూట్ ఎలా ఫాలో అవుతుంది? రష్యాకి మనం వెళ్ళాలంటే చూడండి ఇలా వెళ్తాం, ఇలా వెళ్ళి దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో బాబల్ మండేబ్ స్ట్రైట్, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ యాడన్, దాని తర్వాత బాబల్ మండేబ్ స్ట్రైట్లోకి ఎంటర్ అయ్యి రెడ్ సీలోకి ఎంటర్ అయ్యి సూయజ్ కెనాల్ ద్వారా మెడిటరేనియన్ సీలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ ఏదైతే ఉంటుందో స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ నుంచి ఇలా వచ్చి మనం ఇక్కడ ఇంగ్లీష్ ఛానల్ ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళి అక్కడ నుంచి మనం ఇలా బాల్టిక్ సీ గుండా మనం రష్యాకి మనం ఇదవుతాం. మొత్తం అంతా సీ రూటే ఉంది. మళ్ళీ ర్యాన్ రూట్స్ని కనెక్ట్ చేస్తూ ఒక కారిడార్ ఇదైతే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఏం చేశారు? ముంబై నుంచి ఇక్కడ బందార్ అబ్బాస్ ఏదైతే ఉంటుంది ఇరాన్లో ఉన్నటువంటి ఇంకొక పోర్ట్, చబహర్ పోర్ట్కి మనకి వెస్ట్ సైడ్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. చబహర్ పోర్ట్ పక్కన ఉంటుంది. అక్కడ నుంచి ఇరాన్ గుండా ఎక్కడికి వెళ్తున్నారు మనం? కాస్పియన్ సీ ఏదైతే ఉంటుందో కాస్పియన్ సీకి వెళ్తున్నాం, అజర్బైజాన్లో ఉన్నటువంటి బాకుకి. దాని తర్వాత అస్ట్రాఖాన్ ఏదైతే ఉంటుందో అక్కడికి, దట్ ఈజ్ ఇన్ కజకిస్తాన్, అక్కడ నుంచి మాస్కో నుంచి సెయింట్ పీటర్స్బర్గ్కి కనెక్ట్ చేసే విధంగా ఒక ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలనుకున్నారు. ఎందుకు? స్పీడీ మూవ్మెంట్ ఆఫ్ ఫ్రైట్ అనమాట. సో ఇది ఎందుకు ఇది చేస్తుంది? ఇట్ ఇన్వాల్వ్స్ మూవింగ్ ఫ్రైట్ ఫ్రమ్ కంట్రీస్ లైక్ ఇండియా, ఇరాన్, అజర్బైజాన్, రష్యా వయా షిప్, రైలు, రోడ్. ఇక్కడ చూడండి ఇక్కడ వరకు షిప్, ఇక్కడ నుంచి రైలు అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్ లైన్ ఏదైతే ఉంటుందో హైవేస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కారిడార్? ట్రేడ్ కనెక్టివిటీ. మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ముంబై, మాస్కో, ఇరాన్లో ఉన్నటువంటి టెహ్రాన్, బాకు, అజర్బైజాన్ యొక్క బాకు అండ్ బందర్ అబ్బాస్ అది ఇరాన్లో ఉంది. అండ్ ఈ పర్టికులర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయి సెయింట్ పీటర్స్బర్గ్, వీటికి సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య బెటర్ కనెక్టివిటీ ఎన్ష్యూర్ చేయడం కోసం. అర్థమైందా? సో దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, పట్టాలెక్కించాలి
అని చెప్పి దిస్ పర్టికులర్ ఇండియా సెంట్రల్ ఏషియా సమిట్ ఏదైతే ఉంటుందో దీనిలో డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. మళ్ళీ ఒకసారి రాస్తున్నాను చూడండి. ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేశారు? ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ గురించి, ఆఫ్ఘాన్ ఇష్యూ గురించి ప్రైమరీగా డిస్కస్ చేశారు. తాలిబాన్ గవర్నమెంట్, ఇంక్లూజివ్ గవర్నమెంట్ అక్కడ ఏర్పడాలని చెప్పి, అండ్ దాంతోపాటు మైనారిటీస్ అండ్ ఉమెన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అప్హోల్డ్ చేయబడాలని చెప్పి, ఆఫ్ఘనిస్తాన్కి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఇవ్వడం గురించి కానీ, వీటన్నిటి గురించి అండ్ టెర్రరిజం ఫైట్ చేయడంలోను అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ ఫైట్ చేయడం గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దేని గురించి మాట్లాడారు? కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో కనెక్టివిటీ గురించి మాట్లాడారు. సో దిస్ కనెక్టివిటీ బ్యారియర్స్, ఇండియాకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీ బ్యారియర్స్ గురించి కూడా డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి ఆస్పెక్ట్? ఎన్హాన్స్డ్ ఎంగేజ్మెంట్, బెటర్ ఎంగేజ్మెంట్ అనేటటువంటి ఉండాలి. ఇంకోసారి ఇంకా తర్వాత ఎక్కువ సార్లు కంట్రీస్తో ఇండియా అనేది మీట్ అవ్వాలి అని చెప్పి డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? సెంట్రల్ ఏషియా సెంటర్ ఏదైతే ఉంటుందో అది న్యూఢిల్లీలో ఏర్పాటు చేద్దాము అని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరిగిందాం. రైట్, దీస్ ఆర్ డిఫరెంట్ ప్రపోజల్స్. ఐ హోప్ కంప్లీట్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను డీటెయిల్డ్గా. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియాస్ ఎకానమీ అండ్ ద ఛాలెంజ్ ఆఫ్ ఇన్ఫార్మాలిటీ. ఇండియన్ ఎకానమీలో ఇన్ఫార్మల్ సెక్టార్ యొక్క రైజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ వార్నింగ్ బెల్స్ అని చెప్పి చెప్తున్నారు. అదొక పెద్ద థ్రెట్ మన ఎకానమీకి అనే విధంగా చెప్తున్నారు. ఇంతకీ ఫస్ట్ ఇన్ఫార్మాలిటీ అంటే అర్థం ఏంటి సార్? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఇన్ఫార్మాలిటీని, ఇన్ఫార్మల్ ఎంటర్ప్రైజెస్ని ఏ విధంగా డిఫైన్ చేస్తుందంటే ద ఎంటర్ప్రైజెస్ దట్ ఆర్ నాట్ ఫార్మ్డ్ యాజ్ డిస్టింక్ట్ లీగల్ ఆర్గనైజేషన్స్. లీగల్ లాస్ ఏవైతే ఉంటాయో చట్టాలకి అనుగుణంగా, చట్టాలకి లోబడి వర్క్ అవ్వనటువంటి ఎంటర్ప్రైజెస్ లేదా ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్ఫార్మల్ ఫార్మ్స్ లేదా ఇన్ఫార్మల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి చెప్తారంట. దే విల్ నాట్ హ్యావ్ ఎనీ కాంప్రహెన్సివ్ లీగల్ రికార్డ్స్. సో ఆ పర్టికులర్ కంపెనీ ఉందని చెప్పి ఆ కంపెనీ ట్యాక్స్ మీద కానీ ఎటువంటి రికార్డ్స్ అనేటటువంటి ఒక కంపెనీ మెయింటైన్ చేయదు. మరి ఇన్ఫార్మల్ ఎంప్లాయీస్ అంటే ఎవరైతే సోషల్ సెక్యూరిటీకి నోచుకోరో, దోస్ హూ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు సోషల్ సెక్యూరిటీ, అంటే పెన్షన్లకు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్కి కానీ వీటన్నింటికి ఎవరైతే నోచుకోరో, దూరంగా ఉంటారో వాళ్ళందరినీ ఇన్ఫార్మల్ ఎంప్లాయీస్ అని చెప్పి అంటారు. ఇండియాలో మరీ ముఖ్యంగా ఇన్ఫార్మల్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అది రేజ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. ఇండియాలో 90% ఆఫ్ ద పాపులేషన్, భారత జనాభాలో 90% మంది ఇన్ఫార్మల్ సెక్టార్లోనే ఉండడం అనేటటువంటిది జరిగింది. ఇన్ఫార్మల్ సెక్టార్ అనేటటువంటిది సిగ్నిఫికెంట్గా గ్రో అవ్వడం కూడా ఒక పెద్ద థ్రెట్ అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇన్ఫార్మల్ సెక్టార్ ఉంటే తప్పేంటి సార్? ప్రాబ్లం ఏంటి? ఎందుకు అది ఛాలెంజ్ అని చెప్తున్నారు అంటే డిఫరెంట్ సర్వేస్ ఏం చెప్తున్నాయి అంటే ఇట్ ఈజ్ యాంటీ డెవలప్మెంట్, ఇట్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ అని చెప్పి చెప్తుందంట. సో అకార్డింగ్ టు ద స్టడీ, ఇన్ఫార్మాలిటీ అండ్ డెవలప్మెంట్ను కంపేర్ చేస్తున్నటువంటి స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఒక కంట్రీలో ఇన్ఫార్మాలిటీ ఎంత ఎక్కువ ఉంటే ఆ కంట్రీ అండర్ డెవలప్ అవుతుంది, ఆ కంట్రీ ముందుకు అడుగేయట్లేదు అని చెప్పి అర్థం అంటాము. సో అక్రాస్ కంట్రీస్ ఏం కనిపించిందంటే ఇన్ఫార్మాలిటీ ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్గా కనిపించడం అనేటటువంటిది జరిగింది. అంటే ఇన్ఫార్మాలిటీ ఎకనమిక్ గ్రోత్ మీద, పాపులేషన్ జనాల యొక్క ఇన్కమ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ గ్రోత్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది చూపించడం అనేటటువంటిది జరుగుతుందంట. సో ఎంప్లాయ్మెంట్లో ఎక్కువ మంది వర్కింగ్ క్లాస్లో ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటే దట్ ఈస్ ఎ క్లియర్ సైన్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్, దట్ ఈస్ ఎ క్లియర్ సైన్ ఆఫ్ అండర్ గ్రోత్ అనే విధంగా మనకి ఇక్కడ చెప్పారు. అండ్ దానివల్ల ఇంకొక ఛాలెంజ్ ఏంటి? ఫస్ట్ ఏంటి? సైన్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ అని చెప్పుకున్నాం. సెకండ్ ఛాలెంజ్ ఏంటి? లో ప్రొడక్టివిటీ అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ల్యాక్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ స్కిల్ ట్రైనింగ్ కానీ వాళ్ళకి ఉండదు. టెక్నాలజీ అండ్ టూల్స్ వాడడం కూడా వాళ్ళకి సరిగ్గా రావు. దానివల్ల ఇన్ఫార్మల్ ఎంటర్ప్రైజెస్ యొక్క ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో తక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇట్ ఈజ్ ఎ థ్రెట్ టు వర్కర్స్ ఆల్సో. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అనేటటువంటిది ఉంటుంది. అంటే సోషల్ సెక్యూరిటీ అనేటటువంటిది ఉండదు, సామాజిక భద్రత అనేటటువంటిది ఉండదు. సో దీస్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టర్ దే ల్యాక్ సోషల్ సెక్యూరిటీ. ఇప్పుడు ఇటుకలు మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి ఫార్మ్స్, ఎంటర్ప్రైజెస్,
వాళ్ళందరూ ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళకి పిఎఫ్లు కానీ ఏమి ఉండవు, వాళ్ళ వర్క్కి తగినట్టుగా వాళ్ళకి జీతాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో అలాంటి ఇన్ఫార్మల్ వర్కర్స్కి మెయిన్ ఛాలెంజ్ ఏమవుతుంది, సర్వైవల్ అనేటటువంటిది మెయిన్ ఛాలెంజ్ అవుతుంది. అంటే వాళ్ళు బతకడానికి సరిపడే డబ్బులు సంపాదించుకుంటారు కానీ సేవింగ్స్ కానీ ఏమైనా చేస్తారా, అవేవి చేయడం అనేటటువంటిది జరగదు. సో ఈ ఛాలెంజ్ని దిస్ పర్టికులర్ పాండమిక్ ఇంకా పెంచింది అని చెప్తున్నారు. పాండమిక్ వల్ల ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉండేటటువంటి పీపుల్ కూడా ఉద్యోగాలు కోల్పోయారు అనే విధంగా చెప్తున్నారు. అయితే ఇండియాలో ఇన్ఫార్మాలిటీ అనేటటువంటిది ఎలాంటి స్థాయిలో ఉంది, ఎంత తీవ్రంగా ఉందో కూడా మనకి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఏం డిస్కస్ చేశారు, ఇండియా యొక్క ఎకనమిక్ గ్రోత్ ర్యాపిడ్గా ఉన్నప్పటికీ, సిగ్నిఫికెంట్గా ఇండియా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ గత 20 ఏళ్లలో ఫార్మల్ సెక్టార్స్ ఇంకా 9.7% మాత్రమే ఉన్నారంట. అంటే టోటల్ ఇండియా వర్కర్స్లో ఓన్లీ, అంటే 100 మంది వర్కర్స్ అంటే ఓన్లీ 10 మంది మాత్రమే ఫార్మల్ సెక్టార్లో ఉన్నారు. మిగిలిన 90% వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫార్మల్ సెక్టార్లోనే ఎంప్లాయీ ఉండడం అనేటటువంటిది జరిగింది అని చెప్తున్నారు. ఈ 90%లో కూడా 70% మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు అనే విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. సో సాలరీడ్ వర్కర్స్ కంటే తక్కువ ఎర్నింగ్స్ అనేటటువంటి వీళ్ళు చేస్తున్నారంట. అండ్ జీడిపి కంట్రిబ్యూషన్ కూడా తక్కువ ఉందంట. ఈ 90% కలిపి ఓన్లీ 50% ఆఫ్ జీడిపికి మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తున్నారంట. చూసారా మరి హ్యూమన్ రిసోర్సెస్ ఎంత ఘోరంగా విఫలమవ్వడం అనేటటువంటి జరుగుతుందో. సో ఇన్ఫార్మల్ సెక్టర్ ఏం చేస్తుంది, ప్రొడక్టివిటీని తగ్గిస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది. అయితే ఐఎంఎఫ్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉంటుందో, అది ఇన్ఫార్మాలిటీ ఉండడానికి కారణం ఏం చెప్పింది, ఒక కంట్రీ ఎక్సెసివ్ రెగ్యులేషన్లోకి వెళ్తే, లైసెన్సింగ్ ఇవన్నీ ఎక్కువ రెగ్యులేషన్స్ అనేవి పెట్టినా, ట్యాక్స్లు అనేటటువంటివి, పాలసీస్ అనేటటువంటి ఎక్కువ ఉన్నా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటటువంటివి చాలా కష్టంగా ఉన్నా, ఈజీ నార్మ్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో, బిజినెస్ చేయడానికి కావాల్సినటువంటి వాతావరణం అనేటటువంటి కల్పించకపోయినా వీళ్ళు ఏం చేస్తారు, రికార్డ్స్ లేకుండా కంపెనీస్ అనేటటువంటివి మెయింటైన్ చేద్దాం అనుకుంటారు. ట్యాక్స్లు వాటన్నింటి కింద బ్రాకెట్లోకి రాకుండా ఇన్ఫార్మల్గా, లీగల్గా కాకుండా ఇల్లీగల్గా మెయింటైన్ చేద్దాం అనుకుంటారు. అండ్ స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ అనేటటువంటి ఉంటాయి, హిస్టారికల్ రీజన్స్ కూడా ఈ ఇన్ఫార్మాలిటీకి కారణం అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సపోజ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి చెప్పాను కదా, రెగ్యులేషన్ అనేటటువంటిది స్ట్రిక్ట్గా ఉండడం, బ్యూరోక్రసీ అనేటటువంటిది స్ట్రిక్ట్గా ఉండడం, వాళ్ళకి అడిగిన వెంటనే లైసెన్సెస్ ఇవ్వకపోవడం కానీ, రిజిస్ట్రేషన్స్ ఇవ్వకపోవడం కానీ, కరప్షన్ అనేటటువంటిది, అవినీతి ఉండడం కానీ. సో ఇవన్నీ ఇన్ఫార్మాలిటీ పెరగడానికి, ఫార్మల్ సెక్టార్లోకి వాళ్ళు వచ్చేటటువంటి వాళ్ళ ఉత్సాహం ఏదైతే ఉంటుందో అది చచ్చిపోవడానికి కారణం అవుతుంది అన్నమాట. అండ్ డిజిటల్ లిటరసీ అనేటటువంటిది కూడా లేకపోవడం. సో చాలామంది ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేటటువంటిది తక్కువగా ఉండడం వల్ల సో వాళ్ళకి డిజిటల్ టూల్స్, డిజిటల్ కమ్యూనికేషన్ మీద వాళ్ళకి అవగాహన అనేటటువంటిది తక్కువ ఉంటుంది. అది కూడా దేనికి కారణం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇన్ఫార్మల్ సెక్టార్ నుంచి ఫార్మల్ సెక్టార్కి వీళ్ళు రాకుండా అడ్డుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అని చెప్పి చెప్తున్నారు. వెరాజ్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ విషయానికి వస్తే, వాట్ ఎగ్జాక్ట్లీ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ మూమెంట్, మార్పు చెందడం. మీ అందరికీ తెలుసు. ఎటు నుంచి ఎటువైపు మార్పు, ఇన్ఫార్మల్ నుంచి ఫార్మల్ సెక్టార్కి మార్పు ఏదైతే ఉంటుందో, ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఇండియా అనేటటువంటిది చాలా వెనకడుగు వేస్తూ ఉండడం అనేది జరిగిందంట. ఎందుకంటే ఇన్ఫార్మల్ సెక్టార్ ప్రొడక్టివిటీ అనేటటువంటిది తక్కువగా ఉండడం వల్ల స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా స్లోగా ఉండడం అనేటటువంటి జరిగింది. ఈస్ట్ ఏషియా అనేటటువంటిది 20th సెంచరీలో ర్యాపిడ్ చేంజెస్ అనేటటువంటికి లోనైనప్పటికీ, సో ఇండస్ట్రియలైజ్ అయినప్పటికీ ఫార్మల్ సెక్టార్లోకి దీస్ పీపుల్ అనే వాళ్ళు ఫార్మల్ ఎంప్లాయీస్ అవ్వడానికి కానీ, లేకపోతే ఫార్మల్ ఎంటర్ప్రైజెస్ అనేటటువంటి ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయంట. అండ్ మరి ఇండియా ఇన్ఫార్మాలిటీ అనేటటువంటి ఇన్ఫార్మల్ సెక్టార్ని తగ్గించడానికి, ఫార్మల్ సెక్టార్ని పెంచడానికి, ఎంప్లాయీస్కి సోషల్ సెక్యూరిటీని ఇవ్వడానికి ఎటువంటి ఇనిషియేటివ్స్తో ముందుకొచ్చింది అంటే, ఇండియా తన ఫిస్కల్ పాలసీలో మార్పులు చేస్తుంది. అండ్ దాంతోపాటు డిఫరెంట్ రిఫార్మ్స్, జిఎస్టీ లాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చింది, డిమానిటైజేషన్ లాంటి రిఫార్మ్స్ తీసుకురావడం అనేటటువంటి జరిగింది, ట్రాన్సాక్షన్స్ డిజిటలైజ్ చేయడం, అండ్ దీస్ కరప్షన్ తగ్గించడానికి డిఫరెంట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకుంది. దీస్ ఆర్ డిఫరెంట్ స్టెప్స్ టేకెన్ టు ఎంకరేజ్ ఫార్మలైజేషన్ ఆఫ్ ద ఎకానమీ. ఎకానమీ ఫార్మలైజ్ అవ్వాలి. ఇన్ఫార్మాలిటీ ఉంటే ఎకానమీ ఏదైతే ఉంటుందో అది అభివృద్ధి చెందనట్టు లెక్క. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, రైట్? సో ఇన్ఫార్మాలిటీని ట్యాకిల్ చేయడంలో
చాలా చాలా ఛాలెంజెస్ ఉండడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఇండియాకి చాలా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. చెప్పాను కదా, డిజిటల్ లిటరసీ లేకపోవడం కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈజ్ చేయడానికి సరైనటువంటి వెసులుబాటు లేదు. ఎందుకంటే ఈజ్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, ట్యాక్స్ లెగ్గొట్టడానికి లూప్ హోల్స్ ఎత్తుక్కుంటున్నారు. సో ఇన్ఫార్మాలిటీని ఎండ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మెజర్స్ కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనే విధంగా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో వే ఫార్వర్డ్ ఏం చెప్పారు, దిస్ పర్టికులర్ నెసరీ ఎలిమెంట్స్ ఏం చెప్పారు దిస్ పర్టికులర్ ఆర్టికల్లో, ఇండియా అనేటటువంటిది స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, అంటే ఇన్ఫార్మల్ సెక్టార్ ఫార్మల్ సెక్టార్లోకి అడుగు పెట్టడానికి డిఫరెంట్ పాలసీస్ అనేటటువంటివి తీసుకురావాలి, డిఫరెంట్ ఇనిషియేటివ్స్తో తప్పకుండా ముందుకు రావాలి. అండ్ దాంతోపాటు ట్యాక్సేషన్ పాలసీస్ని లిబరేట్ చేయాలి. అండ్ దాంతోపాటు దీస్ ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వాలి. అండ్ బెటర్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ చేసేటటువంటి వెసులుబాటు కల్పించాలి. దెర్ ఈస్ అ నీడ్ ఫర్ గ్రేటర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంక్రీజ్డ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ బీయింగ్ ఇంపార్టెంట్ టు ద వర్కర్స్కి స్పెషల్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా అందిస్తూ ఉండాలి. ఒకసారి స్కిల్ వచ్చింది అనుకోండి, ఇన్ఫార్మల్ సెక్టర్లో ఏమైనా పనిచేస్తారా, ఫార్మల్ జాబ్ కోసమే ప్రయత్నిస్తారు. ఎవ్రీ వన్ ఎస్పైర్ టు బికమ్ ఏ ఫార్మల్ ఎంప్లాయీ, ఎందుకంటే సోషల్ సెక్యూరిటీ వస్తుంది కాబట్టి, పెన్షన్, టైమ్లీ శాలరీ, ఎప్పుడు పడితే అప్పుడు ఆర్బిట్రీగా ఉద్యోగం నుంచి తీయకపోవడం, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి వర్కర్స్కి. సో అందుకే ఎవరైనా ఫార్మల్ ఇదే కావాలనుకుంటారు, జాబే కావాలనుకుంటారు, ఎంప్లాయీ అవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళకి సరైనటువంటి ఎడ్యుకేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు దే వర్ ఫోర్స్డ్ టు వర్క్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్. సో అదే మనకి ఇక్కడ చెప్పారు. లేబర్ లాస్ లాంటివి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి స్ట్రిక్ట్గా ఇవన్నీ ఎన్ఫోర్స్ చేస్తే ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉండేటటువంటి ఫర్మ్స్కి ఎంకరేజ్ చేయాలి ఫార్మల్ సెక్టార్లోకి రావడానికి. సో వాళ్ళకి వచ్చేటటువంటి ఎవరైతే స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్కి హెల్ప్ చేస్తాయో ఏ ఇన్ఫార్మల్ సెక్టార్ కంపెనీస్, ఇన్ఫార్మల్ ఎంటర్ప్రైజెస్, వాళ్ళకి బెటర్ సబ్సిడీస్ ఇవ్వడం కానీ, లేకపోతే బెటర్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, ఇలాంటివి గవర్నమెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్ఫార్మాలిటీ అనేది పెరగడం ఒక ఎకానమీలో అది నిజంగా పెద్ద థ్రెట్ ఎకానమీకి అనే విధంగా దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. దీస్ ఆర్ ఇంపార్టెంట్ టేక్అవేస్, నేను పక్కన రాశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఓపెన్ ద స్కూల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్ అండ్ దాంతోపాటు జిఎస్ పేపర్ 2 సోషల్ ఇష్యూస్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి. సో మీ అందరికీ తెలుసు, ఇండియాలో ఇంకా ప్రతిరోజు 2,80,000 కొత్త కోవిడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో నమోదు అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ థర్డ్ వేవ్ అండ్ ఆమిక్రాన్ వేరియంట్. కానీ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డేటా ప్రకారం మంచి విషయం ఏంటి అంటే హాస్పిటలైజేషన్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. 95% ఆఫ్ ద హాస్పిటల్ బెడ్స్ అనేటటువంటి ఇంకా వేకెంట్గా ఉన్నాయి. సో సివియర్ ఇల్నెస్ అనేటటువంటిది థర్డ్ వేవ్ కారణం అవ్వట్లేదు. థర్డ్ వేవ్ సివియర్ ఇల్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిగ్గర్ చేయట్లేదని చెప్పి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డేటా రీసెంట్గా రావడం అనేటటువంటిది జరిగింది. మోర్ దెన్ 95% ఆఫ్ దర్ అవైలబుల్ బెడ్స్ ఆర్ అన్ఆక్యుపైడ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ ఎవిడెన్సెస్ ప్రకారం ఏమర్థమవుతుంది, ఫుల్లీ వ్యాక్సినేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివియర్ ఇల్నెస్ అనేటటువంటిది కనిపించట్లేదు అని చెప్పి అర్థం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తున్నాయి, రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజ్ డౌన్ చేస్తున్నాయి. లాక్డౌన్స్, కర్ఫ్యూలు ఇవన్నీ తీసివేయడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటి, ఇలాంటి పక్షంలో స్కూల్స్ అనేవి ఇంకా ఎందుకు క్లోజ్ అయి ఉన్నాయి, స్కూల్స్ని ఎందుకు క్లోజ్ చేశారు అని చెప్పి ఇక్కడ ఎడిటర్ మనకి క్వశ్చన్ అడగడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇట్ ఈస్ బెటర్ వీ హ్యావ్ టు ఓపెన్ స్కూల్స్ అనే విధంగా ఎడిటర్ మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే దానివల్ల లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ అనేటటువంటివి చాలా చాలా ఉంటాయంట మనకి ఎడిటర్ దృష్టిలో, రైట్. సో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా పొలిటీషియన్స్ ఏం చేస్తారు, ఏదైనా ఒక వేవ్ అనేది వచ్చినప్పుడు కానీ, కేసెస్ పెరుగుతున్నప్పుడు కానీ వాళ్ళు ఏదో ఒకటి చేశామని నిరూపించుకోవడానికి 2 పనులు చేస్తారు. ఫస్ట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ అనేటటువంటివి క్లోజ్ చేస్తారు. రెండవది ఏం చేస్తారు, నైట్ కర్ఫ్యూలు పెడతారు. ఆఫ్ కోర్స్ నైట్ కర్ఫ్యూలకి COVID-19 ట్రాన్స్మిషన్కి ఎటువంటి సైంటిఫిక్ రిలేషన్ అనేటటువంటిది లేనప్పటికీ, శాస్త్రీయపరమైనటువంటి ఎవిడెన్స్ లేనప్పటికీ ఇలాంటి పనులు చేస్తారు. ఎందుకు, వాళ్ళు ఏదో ఒకటి చేస్తాం అనిపించుకోవడానికి. కానీ మిగిలిన లాక్డౌన్స్ ఇవన్నీ నియమించడంలో ఏర్పాటు చేయడంలో మాత్రం చాలా స్లోగా ఉంటారు. ఎందుకు, ఎకానమీస్ పడిపోతాయి కదా, సో డబ్బు అనేది పోతుంది కాబట్టి. సో అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయి, 70% చిల్డ్రన్ అనేవాళ్ళు మనకి రీసెంట్గా సెరో సర్వేలో COVID-19 యాంటీబాడీస్ని డెవలప్ చేశారంట. వాళ్ళ బాడీలో COVID-19 యాంటీబాడీస్ ఉన్నాయంట. సో COVID-19 వాళ్ళకి సోకినా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బెటర్గా ట్రిగ్గర్ అవుతుంది. పిల్లలు ఎవరైతే ఉన్నారో దే ఆర్ లెస్ లైక్ టు ఫాల్ సివియర్లీ ఇల్.
సివియర్గా కోవిడ్-19 వచ్చినటువంటి దాఖలాలు కానీ హాస్పిటల్ అయ్యే దాఖలాలు చాలా తక్కువ అంట పిల్లలు రీసెంట్గా స్టడీస్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ స్కూల్స్ రీఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అది ట్రాన్స్మిషన్ ట్రెండ్స్ని అసలు ఏ రకంగానూ ఇంపాక్ట్ చేయట్లేదంట. అసలు ఇంపాక్ట్ చాలా నెగ్లిజిబుల్ అంట స్కూల్ రీఓపెనింగ్కి, ట్రాన్స్మిషన్ అనేటటువంటివి పెరగడానికి. అందుకే ఏం చెప్తున్నారు, స్కూల్స్ అనేటటువంటివి రీఓపెన్ చేయాలి అనే విధంగా చెప్తున్నారండి. వాట్ ఈస్ ద నీడ్, ఇంపాక్ట్ ఏంటి, స్కూల్స్ అనేటటువంటి స్కూల్ క్లోజర్కి అండ్ మన సొసైటీకి ఇంపాక్ట్ ఏంటి, పిల్లల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది చూడండి. వాళ్ళు క్వాలిటీ లెర్నింగ్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని కోల్పోతారు. దిస్ ఇస్ ద టైమ్ దే కెన్ లెర్న్ థింగ్స్ వెరీ ఫాస్ట్ అండి చిన్నపిల్లలు. సో మనం చిన్నప్పుడు లాంగ్వేజ్ చాలా ఈజీగా నేర్చుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం చాలా కష్టపడతాం. సో ఆ టైంలో చాలా తొందరగా నేర్చుకుంటారు. కొత్తది నేర్చుకోవడమే కాదు, రెండో ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ నేర్చుకున్నది మర్చిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే వాళ్ళకి స్కూల్ ఇంత డిస్రప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా తగదు అని చెప్పి చాలామంది స్కాలర్స్ చెప్తున్నారు. అండ్ ఇనీక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇనీక్వాలిటీస్ పెరుగుతాయి. స్కూల్ క్లోజ్ అయినాయి కదా అని చెప్పి అందరు పిల్లలు మానేస్తున్నారా చదువుని? బాగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ధనికులు ఎవరైతే ఉన్నారో, ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్య అనేది పొందుతున్నారు. బట్ ఎఫోర్డ్ చేయనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే డిజిటల్ కమ్యూనికేషన్స్కి యాక్సెస్ లేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, సో ఏమీ చేయకుండా ఖాళీగా ఉండాల్సినటువంటి పరిస్థితి. స్కూల్ నుంచి డ్రాప్ అవుట్స్ కూడా అవుతున్నారు, డ్రాప్ అవుట్స్ కూడా పెరగడం అనేటటువంటిది జరిగిందంట. రైట్, ఎప్పుడైనా మీరు గమనించారో 3-4 రోజులు వర్క్ చేయకపోతే 5వ రోజు వర్క్ చేయడానికి మీకు మనసు ఒప్పుకోదు. 3-4 రోజులు ప్రిపరేషన్ ఆపేయండి, 5వ రోజు మీకు మనసు రాదు, ఎంతో ఫోర్స్ చేసుకోవాలి మీరు. రైట్, సో 1 సంవత్సరం పాటు స్కూల్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ధనికులు చదువుకుంటున్నారు, పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవట్లా. సో చదువుకున్న వాళ్ళకి రేపు పొద్దున్న బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, చదువుకోలేనటువంటి వాళ్ళు ఇంకా పేదరికంలో మగ్గిపోతారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇనీక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్లో కూడా ఇనీక్వాలిటీస్కి కారణం అవుతాయి, అవునా కాదా? సో అదే మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటి జరిగింది. వితౌట్ స్కూల్స్ న్యూట్రిషన్ ఇష్యూస్ కూడా ఒక ప్రాబ్లం అని చెప్తున్నారు. మిడ్ డే మీల్ స్కీమ్స్, ఈ పథకాల ద్వారా పిల్లలకి వన్ ఆర్ ద అదర్ వే ఫుడ్ అనేది అందేది. కానీ ఇప్పుడు ఫుడ్ లేకుండా చాలామంది పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు, న్యూట్రిషన్ అందక బాధపడుతున్నారు, మాల్ న్యూట్రిషన్తో బాధపడే అవకాశం ఉంది. సో అది ఫ్యూచర్లో హ్యూమన్ రిసోర్సెస్ని, ఇండియా యొక్క హ్యూమన్ రిసోర్సెస్కి, హ్యూమన్ క్యాపిటల్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనే విధంగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. స్కూల్లో 10 మందితో సోషలైజ్ అవుతారు, అక్కడ ప్లేయింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అంతా బాగుంటుంది. బట్ ఇంట్లోనే 4 గోడల మధ్య ఉండడం వాళ్ళ మెదడుల మీద కూడా, వాళ్ళ బ్రెయిన్స్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది, బ్రెయిన్ డ్రైన్ కూడా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. చైల్డ్ లేబర్ లాంటివి మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కోవిడ్-19 వల్ల పెద్దవాళ్ళకి ఏమైంది, ఉద్యోగాలు అనేవి ఊడిపోయింది. పెద్దవాళ్ళే ఉద్యోగాలు ఓడిపోయినప్పుడు మరి తినడానికి ఇల్లు ఎలా గడుస్తుంది, కష్టం కదా. సో అందుకే పిల్లల్ని కూడా పనిలోకి పెట్టాలని చెప్పి పెద్దవాళ్ళు చూస్తారు, అదొక పెద్ద ప్రాబ్లం. అండ్ చిన్నపిల్లలు ఆడవాళ్ళ మీద ఎక్కువ ప్రతాపం చూపిస్తారు. దే ఆర్ వల్నరబుల్ టు వైలెన్స్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. సో అందుకోసం అని చెప్పి ఏం జరుగుతుంది, పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల మీద ఈ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, పాండమిక్ ఇండ్యూస్ చేసినటువంటి ఫ్రస్ట్రేషన్, బిజినెస్ ఆగిపోయిన పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. సో అది కూడా ఒక ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల చిన్నపిల్లలకి చాలా ప్రమాదం ఉంటుందంట. ఒక అడల్ట్స్కి ఏది చూడాలి ఏది చూడకూడదు అని చెప్పి తెలుస్తుంది, ఒక అవగాహన ఉంటుంది. పిల్లలకి అలాంటి బ్యారియర్ ఉండదు. సో సోషల్ మీడియాకి కానీ, లేకపోతే గేమ్స్కి కానీ, పార్న్ వెబ్సైట్స్కి కానీ చాలా చిన్న వయసులో ఎడిక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారండి చాలామంది స్కాలర్స్. అండ్ లెర్నింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కోల్పోతారు. రైటింగ్, రీడింగ్ ఇవి కోల్పోతే రేపొద్దున్న వాళ్ళు ఓన్గా చదువుకోలేనటువంటి పరిస్థితి, నేర్చుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనే విధంగా చెప్పారు. అండ్ ఫ్యూచర్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు చదువు కంటిన్యూస్ ప్రాసెస్ అండి, హ్యూమన్ ఎవల్యూషన్ అనేటటువంటిది. సో ఒకప్పుడు కంటే ఇప్పుడు సాంకేతికత అనేటటువంటిది, టెక్నాలజీ ఎందుకు డెవలప్ అయింది, జనరేషన్స్ మారుతున్న కొద్ది ఎడ్యుకేషన్ కానీ, స్కిల్స్ కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి, సైన్స్ కానీ ఇవన్నీ ఎవాల్వ్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకంగా చదువుకోకపోవడంతో దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది స్లో డౌన్ అయిపోతుందమ్మా. సో పరిస్థితులు, మనుషుల యొక్క జీవన ప్రమాణాలు, తర్వాత తరాల యొక్క జీవన ప్రమాణాలు ఇప్పుడు ఉండేటటువంటి విధంగానే స్టాటిక్గా ఆగిపోతాయి అనే విధంగా చెప్తున్నారు. అర్థమైందా? సో అది డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో కంప్లీట్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంపాక్ట్ ఆఫ్ స్కూల్ క్లోజర్స్ మీద క్వశ్చన్ రావచ్చు దేనిలో, మెయిన్స్లో. అందుకే నేను ఈ ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వింటారా? వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 250 తివా గుర్ఖా ఎక్స్ట్రీమిస్ట్ లే డౌన్ ఆర్మ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 అండి, సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్. దిస్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అమ్మ.
మీ అందరికీ తెలుసు నార్త్ ఈస్ట్ ఈజ్ ప్రోన్ టు వల్నరబుల్ టు ఇన్సర్జెన్సీ. చాలా ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో సాయుధ తిరుగుబాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్కి ఎగనెస్ట్గా వాళ్ళు పోరాటాలు అనేటటువంటివి చేస్తున్నారు వెపన్స్తో, రైట్. సో అయితే వీళ్ళెందుకు ఇన్సర్జెన్సీ అనేటటువంటిది చేస్తున్నారు, వీళ్ళెందుకు దిస్ అసంతృప్తితో ఉండడం అనేటటువంటి జరిగింది, గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఎందుకు వీళ్ళందరూ పోరాటాలు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు. నార్త్ ఈస్ట్ ఏదైతే ఉంటుందో నార్త్ ఈస్ట్లో డిఫరెంట్ ఎథ్నిసిటీస్, దాంతోపాటు డిఫరెంట్ ట్రైబ్స్ ఉండడం అనేటటువంటిది జరిగింది కదా. సో ఈ ఎథ్నిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏన్షియంట్ టైప్స్ నుంచి వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ ఎటానమీ అనేటటువంటిది ఉండేది, స్వయం ప్రతిపత్తి అనేటటువంటి ఉండేది. సో వాళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉండేవాళ్ళు, ఫారెస్ట్లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఫారెస్ట్ల మీద వాళ్ళ రిసోర్సెస్ మీద వాళ్ళకి బెటర్ కమాండ్ కంట్రోల్ అనేటటువంటిది ఉండేది, రైట్. వాళ్ళ ఫారెస్ట్ని అడవిని తల్లిగా భావించేవాళ్ళు. ఆ విధంగానే వాళ్ళు ఫారెస్ట్ని రిసోర్సెస్ కానీ వాడుకుంటూ జీవితం సాగించేవాళ్ళు. బట్ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో ఫారెస్ట్ లాస్ అనేటటువంటివి తీసుకొచ్చారు. ఫారెస్ట్ని ఎలా పడితే అలాగే ఎక్స్ప్లాయిట్ చేయడం కుదరదు అని చెప్పి డిఫరెంట్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో విధించడం అనేటటువంటిది జరిగింది. సో అప్పటి నుంచి దీస్ ఎథ్నిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మా హక్కులని, అడవుల మీద మా హక్కుల్ని వీళ్ళు కాలరాస్తున్నారు, అడవుల మీద మాకున్న హక్కుల్ని వీళ్ళు తీసేసుకుంటున్నారు అనే ఉద్దేశంతో బ్రిటిష్ నుంచి తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్స్ ప్రతి గవర్నమెంట్ మీద వీళ్ళు తిరుగుబాట్లు అనేటటువంటివి చేసేవాళ్ళమ్మ, అర్థమైందా. అండ్ దాంతోపాటు ఇంకొకటి మొన్న మనం మాట్లాడుకున్నాం ఎథ్నిక్ కాన్షియస్నెస్. నేను ఒక పలానా ఎథ్నిక్ గ్రూప్ని కాబట్టి నాకు ఏంటి కావాలి, ఎథ్నిక్ ఎసర్షన్తో వాళ్ళు నేషనల్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. అంటే మేమంతా ఒక దేశంగా ఏర్పడాలనుకుంటున్నాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఏంటి వివిధ రకాలైనటువంటి తిరుగుబాట్లతో ముందుకు రావడం అనేటటువంటిది జరిగిందమ్మ. డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్, డిఫరెంట్ ట్రైబ్స్, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మాకంటూ ఒక సెపరేట్ దేశం కావాలి, మా కల్చర్ ఒకటి అనేటటువంటిది వాళ్ళని. అండ్ ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్కి మెయిన్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీకి మెయిన్ కారణం ఎవరు అంటే బ్రిటిషర్స్. వీళ్ళు ఏం చేశారు, సో మనకి 19th century టైంలో మొదలైనటువంటి నేషనలిజం అనేటటువంటి భావన, అంటే మేమంతా భారతీయులు, బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్ అనేటటువంటి భావన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి పాకూడదు. మెయిన్లాండ్ ఇండియా నుంచి బెంగాల్లోనే కదా మనకి నేషనలిజం అనేది మొదలైంది ఫస్ట్. సో నేషనల్ స్ట్రగుల్స్ అనేవి మొదలైనవి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి పాకూడదు అని చెప్పి డిఫరెంట్ చట్టాలు చేశారు. సపోజ్ ఇన్నర్ లైన్ పర్మిట్ ఏదైతే ఉంటుందో ఇన్నర్ లైన్ పర్మిట్ అని చెప్పి, ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటో తెలియకపోతే ఇన్నర్ లైన్ పర్మిట్ ఎల్టిక్స్ క్లాస్ని సెర్చ్ చేస్తే నేను దాని మీద డీటెయిల్గా వీడియో చేస్తాను, ఓకేనా. ఇవన్నీ చేయడం అనేటటువంటి జరిగింది. సో మొత్తానికి మెయిన్లాండ్ ఇండియాతో దిస్ నార్త్ ఈస్టర్న్ పీపుల్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని ఎలినేట్ చేశారు. వాళ్ళు వేరు, మిగిలిన ఇండియా వేరు అనేటటువంటి భావనని, అనేటటువంటి ఫీలింగ్ని వాళ్ళకి కలగజేయడం అనేటటువంటిది జరిగింది. దానివల్ల డిఫరెంట్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా సో గవర్నమెంట్కి అగెనెస్ట్గా వీళ్ళు చాలా పోరాటాలు చేయడం అనేటటువంటి జరిగేవి. అండ్ అందులో టూ ఇంపార్టెంట్ గ్రూప్స్ ఏంటి అంటే దిస్ తివా లిబరేషన్ ఆర్మీ అండ్ దాంతోపాటు యునైటెడ్ గోర్ఖా పీపుల్స్ ఆర్గనైజేషన్. ఇవేవైతే ఉన్నాయో ఈ రెండు అస్సాంకి చెందినటువంటి 2 ఇన్సర్జెంట్ గ్రూప్స్ అండి. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఏర్పడ్డారో చూడండి. ఫస్ట్ తివా కమ్యూనిటీ యొక్క ఆస్పిరేషన్స్, తివా కమ్యూనిటీ గురించి, వాళ్ళ సంక్షేమం గురించి, వాళ్ళ ప్రయోజనాల గురించి పోరాడడానికి టిఎల్ఏ, తివా లిబరేషన్ ఆర్మీ అనేటటువంటి ఏర్పడింది. ఎప్పుడు 2014లో ఏర్పడింది అన్నమాట. సో ఎక్కువగా అస్సాంలో ఉన్నటువంటి కర్బీ అంగ్లాంగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వీళ్ళ ఇన్సర్జెన్సీ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ అవుట్ఫిట్ ఏంటి, యూజీపీఓ అంటే యునైటెడ్ గోర్ఖా పీపుల్స్ ఆర్గనైజేషన్ 2017లో ఏర్పడింది. గోర్ఖా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళు ఆర్మ్డ్ రెబలియన్లోకి వెళ్ళారు గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా. ఈ రెండు ఇన్సర్జెంట్ అవుట్ఫిట్స్కి చెందినటువంటి మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే 246 మెంబర్స్ ఉండడం అనేటటువంటిది జరిగిందంట. సో ఆల్మోస్ట్ ఈ 240 మెంబర్స్, ఆల్మోస్ట్ 250 మెంబర్స్ ఆఫ్ 2 ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ వన్ ఈజ్ తివా లిబరేషన్ ఆర్మీ అండ్ యునైటెడ్ గోర్ఖా పీపుల్స్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, వాళ్ళ ఆర్మ్స్ అనేటటువంటివి వాళ్ళు డౌన్ చేయడం అనేటటువంటి జరిగింది. వాళ్ళ ఆయుధాలు అనేటటువంటి వాళ్ళు చీఫ్ మినిస్టర్ ముందు సరెండర్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో వాళ్ళు అస్సాం యొక్క వీళ్ళ యొక్క కమ్యూనిటీస్ యొక్క డెవలప్మెంట్కి వీళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తామని కూడా వాళ్ళు చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో అస్సాం చీఫ్ మినిస్టర్, సో వీఆర్ ఫోకస్డ్ ఆన్ పీస్, మేము శాంతియుతంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, అస్సాంలో పీస్, శాంతిని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నాం. అండ్ దిస్ పర్టిక్యులర్ సరెండర్ ఏదైతే ఉంటుందో ఇది అస్సాంని డెవలప్మెంట్ రోడ్లో ముందుకు పెడుతుంది, డెవలప్మెంట్ అభివృద్ధి మార్గంలో పెడుతుంది అనే విధంగా
ఈయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ప్రతి ఒక్కరికి 462 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 1.5 lakh ఎయిడ్ ఏదైతే ఉంటుందో, ఫినాన్షియల్ ఎయిడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కరికి 1,50,000 రూపాయలు ప్రభుత్వం అందించడం అనేటటువంటిది జరిగింది. కొత్త వ్యాపారాలు కానీ కొత్త ఆక్యుపేషన్స్ కానీ వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయడానికి. అర్థమైందా? ఇది మనకి న్యూస్లోకి వచ్చిందండి. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ మీద మీకు ఏమైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఫ్యాక్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు వాడచ్చు. అందుకు నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పిక్చర్ బుక్ ఆన్ అన్సంగ్ హీరోస్ ఈజ్ అవుట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 హిస్టరీ అండ్ కల్చర్లో మనం మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి. సో మనం నెక్స్ట్ ఇయర్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఏం చేసింది? లాస్ట్ ఇయర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటటువంటి ఒక క్యాంపెయిన్ అనేటటువంటి ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టార్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటటువంటి ఈ ఈవెంట్స్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? కల్చర్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో, కల్చర్ మినిస్ట్రీ, యూనియన్ కల్చర్ మినిస్ట్రీ, సెంటర్ కల్చర్ మినిస్ట్రీ అనేటటువంటిది ఆర్గనైజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ క్యాంపెయిన్లో భాగంగా డిఫరెంట్ ఈవెంట్స్. సో దానిలో భాగంగా ఏం చేశారు? 20 అన్సంగ్ ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించినటువంటి వాళ్ళ గురించి చెప్తూ వాళ్ళ జీవిత చరిత్రలని బోధిస్తూ ఒక పిక్టోరియల్ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడం అనేటటువంటి, దాన్ని రిలీజ్ చేయడం అనేటటువంటి జరిగింది యూనియన్ కల్చర్ మినిస్ట్రీ. పిక్టోరియల్ బుక్లో ఎంతమంది ఉంటారు? 20 అన్సంగ్ అంటే ఫేమస్ కానటువంటి ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ప్రస్తావించడం అనేటటువంటిది జరిగిందమ్మ. ఇది నిజంగా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ వన్ ఆఫ్ ద చాలా చక్కనైనటువంటి మూవ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అందులో వెరీ ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరి గురించి, అన్సంగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరి గురించి ఇందులో మనకి ప్రస్తావించడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ ఎవరు అంటే రాణి అబ్బక్క. సెకండ్ వన్ ఎవరు అంటే మాతాంగిని హజ్రా. థర్డ్ వన్ ఎవరు అంటే జల్కారీబాయి. సో వీళ్ళ గురించి మెన్షన్ చేయడం అనేటటువంటి జరిగింది. చరిత్ర మర్చిపోయినటువంటి అద్భుతమైనటువంటి వీర మహిళలు వీరు. రాణి అబ్బక్క చౌతా ఎవరు? కర్ణాటకకు చెందినటువంటి ఉలాల్ సామ్రాజ్యం యొక్క తులువా క్వీన్ అన్నమాట. ఎవరు? రాణి అబ్బక్క ఎవరైతే ఉన్నారో ఆవిడ. సో 16th సెంచరీలో 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళకి ఎగనెస్ట్గా ఈవిడ పోరాటం చేయడం అనేటటువంటిది జరిగింది. ఎవరు? రాణి అబ్బక్క ఎవరైతే ఉన్నారో ఈవిడ. మరి మాతాంగిని హజ్రా ఎవరు? ఈవిడ ఇండియన్ రెవల్యూషనరీ అండి. భగత్ సింగ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు ఈవిడ పోరాటం సాగించడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈవిడ క్విట్ ఇండియా మూమెంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరిగింది. గాంధీజీ నాయకత్వంలో జరిగినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్, వాటర్ షెడ్ మూమెంట్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్పి అంటాం. క్విట్ ఇండియా మూమెంట్లో కూడా ఈవిడ పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరిగింది. బ్రిటిష్ ఇండియా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవిడ్ని కాల్చి చంపేయడం అనేటటువంటిది జరిగిందమ్మ. అండ్ ఈవిడికి ఇంకొక పేరు కూడా ఉంది. బెంగాలీ ప్రజలు ఎవరైతే ఉంటారో ఈవిడిని ఏమని పిలుస్తారు అంటే గాంధీపురి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. బెంగాలీలో దీని మీనింగ్ ఏంటి అంటే లేడీ గాంధీ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి జల్కారీబాయ్ ఎవరు? ఈవిడ కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఉమెన్ సోల్జర్స్. సో ఈవిడ ఇండియన్ రెబెలియన్ ఆఫ్ 1857 1857 సిపాయి మిటిని ఏదైతే ఉంటుందో విచ్ ఈజ్ నౌన్ యాజ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా కొంతమంది అండం అనేటటువంటి జరుగుతుంది. దీనిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి ఉమెన్ సోల్జర్ అండి ఈవిడ. రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ మహారాణి అయినటువంటి రాణి లక్ష్మీబాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క ఉమెన్ ఆర్మీలో ఈవిడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటి జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళు బై ఫోర్స్ విరుచుకు పడుతున్నా ఈవిడ అత్యద్భుతంగా పోరాడడం అనేటటువంటి జరిగింది. చరిత్ర మర్చిపోయినటువంటి వీర మహిళగా ఈవిడ ప్లేస్ సంపాదించుకోవడం అనేటటువంటిది జరిగింది. రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, అందుకే నేను చెప్పడం అనేటటువంటిది జరిగింది. కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఇండియా సీన్ బూస్టింగ్ బడ్జెట్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది.
జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిబ్రవరి 1వ తారీఖు మన ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు, మీ అందరికీ తెలుసు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే, అఫీషియల్స్ ఏం చెప్తున్నారు అంటే, ఇండియా అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో అది పెంచబోతుందంట. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హైవేస్, రైల్వేస్, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయబోతుంది ఎక్కువగా. ఈ పబ్లిక్ స్పెండింగ్, గవర్నమెంట్ స్పెండింగ్ అనేటటువంటిది పెంచబోతుందంట. వాటిని బడ్జెట్లో ఇంక్లూడ్ చేయబోతున్నారు అనే విధంగా ఇక్కడ చెప్పారు. సో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, ఏషియాలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయినటువంటి ఇండియా ఈ ఫిస్కల్ ఇయర్లో 9.2% ఎక్స్పాండ్ అయింది. సో గత సంవత్సరం 2000 ప్రీ పాండమిక్ లెవెల్తో పోలిస్తే 7.3% గ్రోత్ అనేది తగ్గింది అనే విధంగా మనకి ఇక్కడ చెప్పారండి. అర్థమైందా? సో దిస్ పర్టిక్యులర్ ఫినాన్షియల్ ఇయర్లో గత సంవత్సరం 2020-21 ఫిస్కల్ ఇయర్తో పోలిస్తే 9.2% పెరగనుందంట అనే విధంగా మనకి ఎకానమిక్ గ్రోత్ అయింది అని చెప్పి చెప్పబోతున్నారు. అండ్ దాంతోపాటు ఎక్కువ ఫోకస్ దేని మీద చేస్తూ ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి ఎకానమీలోకి పెట్టుబడులు అనేటటువంటివి ఆకర్షించే విధంగా చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అండ్ దాంతోపాటు కార్పొరేట్ ట్యాక్సెస్, ఇండివిజువల్ ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టడీగా ఉంచాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎలా అయితే ఉన్నాయో అంతే ట్యాక్స్ రేట్ని మెయింటైన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారండి. అండ్ దాంతోపాటు జాబ్స్ ఏవైతే ఉన్నాయో జాబ్స్ని క్రియేట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, గ్రోత్ని ఇండ్యూస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అండ్ కంపెనీస్, కార్పొరేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్సెంటివ్స్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇన్సెంటివ్స్ ఇస్తే అవి ఏం చేస్తాయి, ప్రొడక్షన్ అనేటటువంటిది సిగ్నిఫికెంట్గా పెంచుతాయి కాబట్టి. అర్థమైందా? అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెంచాలని చెప్పి అనుకుంటున్నారు. గుర్తుందా, ఫస్ట్ ఆర్టికల్లో చెప్పాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఎసెట్స్ని పెంచేది కానీ లేకపోతే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లయబిలిటీస్ని తగ్గించేటటువంటి దాన్ని కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. లేకపోతే మనకి డ్యామ్స్ కట్టడం, రోడ్లు కట్టడం, రైల్వేలు కట్టడం, హైవేలు కట్టడం, ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. లేకపోతే బయట కంట్రీస్ నుంచి తీసుకున్నటువంటి అప్పులో ప్రిన్సిపల్ అమౌంట్ అసలు కట్టేసాం అనుకోండి, ఎంతో కొంత లైబిలిటీ తగ్గుతుందా, ఇంట్రెస్ట్ కట్టాల్సినటువంటి అవసరం తగ్గుతుందా, ఫ్యూచర్ పేమెంట్స్ అనేవి తగ్గుతాయా, సో అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అర్థమైందా? సో రానున్నటువంటి బడ్జెట్లో సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ స్పెండింగ్ మీద ఇండియా ఎక్కువగా ఫోకస్ చేయబోతుంది. అండ్ జాబ్ క్రియేషన్ మీద, ఇన్సెంటివ్స్ ఇవ్వడం మీద, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఇండియా ఫోకస్ అనేది ఎక్కువగా ఉంది అనే విధంగా మనకి ఇక్కడ చెప్పారండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యూరోపియన్ యూనియన్ లాంచెస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కేస్ అగెన్స్ట్ చైనా ఫర్ టార్గెటింగ్ లిథుయేనియా. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జిఎస్ పేపర్ 3 ఎకనామిక్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇంటికి లిథుయేనియా అనేటటువంటిది ఎక్కడుంది, అండ్ దాంతోపాటు చైనా ఏమంది, లిథుయేనియాకి ఎందుకు టార్గెట్ చేసింది, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క కేసు అనేటటువంటిది ఎందుకు లాంచ్ చేయబోతుంది చైనాకి ఎగనెస్ట్గా, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది తెలియాలి. మొదట చైనా తైవాన్ రిలేషన్షిప్ గురించి మీకు ఐడియా ఉండాలండి. చైనా తైవాన్ అసలు ఎక్కడున్నాయి, చైనా తైవాన్ని ఎలా చూస్తుంది, తైవాన్కి చైనాతో ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి, ఇష్యూ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు తెలియాలి. దానికోసం కొంత చరిత్రలోకి మనం వెళ్ళాలి. ఫస్ట్ చైనా తైవాన్ రిలేషన్ గురించి మనం మాట్లాడిన తర్వాత ఈ ఆర్టికల్ మాట్లాడదాం, అప్పుడు మీకు బెటర్గా అర్థమవుతుంది, వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ముందు చైనాకి తైవాన్కి మధ్య హిస్టరీ ఏంటి, ఆ రిలేషన్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. ముందు ఇంతకీ తైవాన్ ఎక్కడుంది, ఇదిగోండి దిస్ ఈజ్ మెయిన్ ల్యాండ్ చైనా, మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ పక్కనే ఇది చూడండి, ఇది మయన్మార్, మన ఇండియాకి పక్కనే ఉంటుంది, బర్మా అని కూడా అనేవాళ్ళు ఒకప్పుడు, రైట్. సో పక్కన థాయిలాండ్, లావోస్, ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఓన్లీ అన్ని కంట్రీస్, ఏషియాలో మొత్తం 10 కంట్రీస్ ఉంటాయి. ఈ 10 కంట్రీస్లో ఓన్లీ ల్యాండ్ లాక్ కంట్రీ ఏంటి, లావోస్, గుర్తుపెట్టుకోండి. కాంబోడియా అండ్ వియత్నాం అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగింది. సో మన తాలూకా చైనాకి పక్కనే ఇక్కడ చూడండి తైవాన్, ఇదిగోండి ఇది తైవాన్. చైనాకి తైవాన్కి మధ్య ఉండేటటువంటి స్ట్రైట్, ద స్ట్రైట్ దట్ కనెక్ట్స్ సౌత్ చైనా సీ అండ్ దాంతోపాటు ఈస్ట్ చైనా సీ, రెండింటిని కలిపేటటువంటిది ఏంటి, తైవాన్ స్ట్రైట్ అని చెప్పి అంటారు. అండ్ ఇదిగోండి ఇది సౌత్ చైనా సీ, ఇది పసిఫిక్ ఓషన్. సౌత్ చైనా సీని పసిఫిక్ ఓషన్ని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటి, దీన్ని లుజాన్ స్ట్రైట్ అంటారు. ఫిలిప్పీన్స్లో అతి పెద్దదైనటువంటి ఇది ఏంటి అంటే ఐలాండ్ ఏంటి అంటే దట్ ఈస్ లుజాన్, అందుకే లుజాన్ స్ట్రైట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది.
ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే చూడండి, మామూలుగా ఇప్పుడు చైనాని ఏమని పిలుస్తారు అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలుస్తారు. మెయిన్లాండ్ చైనాని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. అండ్ తైవాన్ ఏదైతే ఉంటుంది, పక్కన ఉన్నటువంటి తైవాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే ఆర్ఓసి, రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పి పిలుస్తారు. మెయిన్లాండ్ చైనాని పిఆర్సి, తైవాన్ని ఆర్ఓసి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. పీపుల్, చైనాలో పాపులేషన్ ఎక్కువ కదా, సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో తైవాన్ ఈజ్ ద సదరన్ కోస్ట్, తైవాన్ ఈజ్ అన్ ఐలాండ్ ఇన్ ద సదరన్ కోస్ట్ ఆఫ్ చైనా. చైనా యొక్క సదరన్ కోస్ట్ లో ఉండడం అనేది జరుగుతుంది, ఒక ఐలాండ్ నేషన్. ఇట్ ఈస్ గవర్న్డ్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ మెయిన్లాండ్ చైనా సిన్స్ 1949. 1949 నుంచి ఇట్ ఈస్ బీయింగ్ గవర్న్డ్ ఇండిపెండెంట్లీ. దీనికి అటానమీ అనేది ఉండడం అనేది జరిగింది, దీని గవర్నెన్స్ ఇదే చూసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ పిఆర్సి వ్యూస్ ద ఐలాండ్ యాజ్ ఎ ప్రావిన్స్. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏమనుకుంటుంది, తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. తైవాన్ ఈజ్ అన్ ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ చైనా అనడం అనేది జరుగుతుంది. బట్ తైవాన్ మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయదు. తైవాన్ మామూలుగా మెయిన్లాండ్ చైనా గవర్నమెంట్ ఏమంటుంది అంటే తైవాన్ అనే చైనాకి సంబంధించినటువంటి ఒక ప్రావిన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ బేసిక్ థింగ్స్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. లెట్ us అండర్స్టాండ్ ద హిస్టరీ ఆఫ్ తైవాన్. తైవాన్ యొక్క చరిత్ర ఏంటి అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినాలి. సో ఇన్ ద లేట్ 17th century, అంటే 1650ల టైంలో, 1650s ఆ టైంలో ఎథ్నిక్ హాన్ చైనీస్ సెటిలర్స్, హాన్ అనేటటువంటి తెగకు చెందినటువంటి, ట్రైబ్కి చెందినటువంటి చైనీస్ సెటిలర్స్, ఈ హాన్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మర్చెంట్స్ అండి. దీస్ ఆర్ మర్చెంట్ ట్రైబ్ అన్నట్టు, మర్చెంట్ ఫ్యామిలీస్ అన్నట్టు. దీస్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి రావడం అనేది జరిగింది, తైవాన్కి రావడం అనేది జరిగింది. ఎప్పుడు వచ్చారు, 1650s ఆ టైంలో. సో తైవాన్ వాజ్ అనెక్సెడ్ బై చింగ్ డినాస్టీ ఇన్ లేట్ 1600s. తర్వాత లేట్ 1600s, 1690s ఆ టైంకి వచ్చేటప్పటికి తైవాన్ ఏదైతే ఉంటుందో ఈ హాన్ ట్రైబ్ ఇది చేస్తున్నటువంటి, అక్కడ సెటిల్ అయినటువంటి తైవాన్ ఏదైతే ఉంటుందో దాని చైనాని ఎక్కువ కాలం రూల్ చేసినటువంటి చింగ్ డినాస్టీ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఆక్రమించుకోవడం అనేది జరిగింది. లేటర్ ఈ చింగ్ డినాస్టీ ఏం చేయడం అనేది జరుగుతుంది అంటే 1895లో, 1895లో ఆఫ్టర్ సైనో జపనీస్ వార్, సైనో జపనీస్ వార్ అనేది ఎవరికి అవ్వడం అనేది జరుగుతుంది, చైనాలో ఉన్నటువంటి చింగ్ డినాస్టీకి. అండ్ దాంతోపాటు జపాన్ ఇంపీరియర్, జపాన్ మొనార్క్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సింపుల్గా చెప్పాలంటే చైనాకి జపాన్కి అనుకోండి, అర్థమైందా? సో అప్పుడు మొనార్కీ ఉండేది కాబట్టి మొనార్క్స్ మధ్య జరగడం అనేది జరిగింది. ఈ వార్లో ఎవరు గెలుస్తారు, జపాన్ గెలవడం అనేది జరుగుతుంది. సో జపాన్కి వీళ్ళు ఏం అప్పగిస్తారు, తైవాన్ని అప్పగిస్తారు. సో ఆంగ్లో చైనీస్ వార్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత హాంకాంగ్ ఏదైతే ఉంటుందో హాంకాంగ్ని కూడా మన బ్రిటిష్ వాళ్ళకి అప్పగించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇదేదైతే ఉంటుందో మకావ్ ఏదైతే ఉంటుందో అది పోర్చుగీస్ వాళ్ళకి అప్పగిస్తారు. చింగ్ డినాస్టీ ఏం చేస్తుంది, యుద్ధం ఓడిపోతే ఏదో ఒక టెరిటరీని లీజ్కి ఇచ్చేస్తుంది అన్నట్టు. సో జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్ అప్పటి నుంచి, ఎప్పటి నుంచి, 1895 నుంచి 1945 వరకు దేన్ని పరిపాలించడం అనేది జరిగింది, ఈ తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ని గవర్న్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఆర్ఓసి మిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఎవరైతే ఉన్నారో ది అనెక్స్డ్ తైవాన్ ఫ్రమ్ జపాన్. చైనాలో ఆఫ్టర్ మన తాలూకు చింగ్ డినాస్టీ అనేది కొలాప్స్ అయిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటి గవర్నమెంట్ ఏర్పడుతుంది. సో ఈ రిపబ్లిక్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఈ జపాన్ నుంచి తైవాన్ని తమకు తాము క్యాప్చర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే 1949లో ఏమవుతుంది సార్, 1949లో చైనీస్ రెవల్యూషన్ అనేది మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో చైనీస్ రెవల్యూషన్, మావో అధ్యక్షతన చైనీస్ రెవల్యూషన్ మొదలవుతుంది. ఎవరికి ఎగ్నెస్ట్ గా, తైవాన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏంటి, ఆర్ఓసి, రిపబ్లిక్ ఆఫ్ చైనా, దీనికి ఎగ్నెస్ట్ గా మొదలవుతుంది. సో ఈ సివిల్ రెబెలియన్ బ్రోక్అవుట్ ఇన్ చైనా ఇన్ 1949 బై ఏంటి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఇంకా దీనిగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎవరి మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది, ఆర్ఓసి మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఫర్ గవర్నమెంట్, ప్రభుత్వం అనేది తన చేతుల్లోకి తీసుకోవడానికి. సో ఆర్ఓసి అనేది ఎక్కడికి పారిపోతుంది, అప్పుడు తైవాన్కి పారిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకే తైవాన్ ఇప్పుడు రూల్ చేస్తుంది ఏంటి, రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటి గవర్నమెంట్ తైవాన్ ఇప్పుడు రూల్ చేయడం అనేది జరుగుతుంది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ దేని రూల్ చేయడం అనేది జరుగుతుంది, మెయిన్లాండ్ చైనా, దట్ ఈస్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో దాన్ని రూల్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రమ్ 1949. అర్థమైందా? సో ఇంతకు ఆ సివిల్ రెబెలియన్ ఎవరికి జరుగుతుందంటే చూడండి, చైనీస్ నేషనల్ గవర్నమెంట్, దట్ ఈస్ కేఎంటీ రిప్రజెంట్స్ ఆర్ఓసి అని. అర్థమైందా? ఆర్ఓసిని ఎవరు పరిపాలిస్తుందంటే అంటే కేఎంటీ పార్టీ అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. ఎవరెవరికి, కమ్యూనిస్టులకి మధ్య, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. సో కమ్యూనిస్టులకు మధ్య జరగడం అనేది జరుగుతుంది. సో దీనిలో ఎవరు గెలవడం అనేది జరుగుతుంది, కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గెలుస్తారు.
అండ్ కేఎంటీ ఏదైతే ఉంటుందో కేఎంటీ ఓడిపోవడం అనేది జరుగుతుంది. సో కేఎంటీ గవర్నమెంట్, దట్ ఈస్ ఆర్ఓసి ఏదైతే ఉంటుందో ఆర్ఓసి అనేటటువంటిది తైవాన్కి ఎజైల్ అవ్వడం అనేది జరుగుతుంది, తైవాన్కి పారిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడే చెప్పాను కదా, కేఎంటీ ఇన్సిస్టెడ్ టు గవర్న్ బోత్ మెయిన్ ల్యాండ్ అండ్ ఐలాండ్. కేఎంటీ ఏముంటుంది, మా నుంచి బలవంతంగా లాగేసుకున్నారు, సో మెయిన్ ల్యాండ్ చైనాని అండ్ దాంతోపాటు తైవాన్ని కూడా మేమే గవర్న్ చేస్తామని అంటారు. అప్పుడు అమెరికా, యుఎస్ఏ లాంటి పవర్ఫుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ వెస్టర్న్ పవర్స్ అన్ని ఎవరికి సపోర్ట్ చేస్తాయి అంటే ఈ కేఎంటీకే సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. కేఎంటీ అంటే కోమితాంగ్ అండి, కోమితాంగ్ గవర్నమెంట్ అంటారు. యుఎస్ఏ అనేది వెస్టర్న్ పవర్స్ అనేవి కేఎంటీకే సపోర్ట్ చేస్తాయి. ఈ స్టాండ్స్ లో ఎవరికి మన తాలూకా వీళ్ళు కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరగదు. కానీ వాషింగ్టన్ మన తాలూకు యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో స్లోగా తన తాలూకు ఇదేదైతే ఉందో తన తాలూకు పొజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని షిఫ్ట్ చేస్తుంది, మెల్లగా ప్లేట్ తిప్పేస్తుంది. కేఎంటీ కాకుండా అంటే ఆర్ఓసి గవర్నమెంట్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని ఇది చేయకుండా ఫస్ట్ ఏం చేస్తుంది, రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇస్ ద సోల్ అథారిటీ టు రిప్రజెంట్ చైనా ఇన్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అని అంటుంది. బట్ కానీ సో ఆర్ఓసి నుంచి ప్లేట్ ఎవరికి తిప్పేస్తుంది, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అంటే పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో దాని వైపు తిప్పేయడం అనేది జరుగుతుంది. ఆర్ఓసి లాస్ట్ సీట్ రిప్రజెంటింగ్ చైనా ఇన్ యునైటెడ్ నేషన్స్ ఇన్ 1971. 1971లో ఆర్ఓసి తన స్టాన్స్ ఏదైతే ఉంటుందో తన తాలూకు సీట్ యునైటెడ్ నేషన్స్ సీట్ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. 1971 నుంచి సో యునైటెడ్ నేషన్స్ లో చైనాని రిప్రజెంట్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఏంటి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. వాషింగ్టన్ మన అమెరికా ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఫార్మల్లీ రికగ్నైజ్డ్ పిఆర్సి ఇన్ 1979. 1979లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ చైనా అని చెప్పి అమెరికా కూడా రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో బట్ కానీ అప్పటి నుంచి దిస్ పిఆర్సి ఏదైతే ఉంటుందో పిఆర్సి హ్యాస్ ప్రపోజ్డ్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ఏంటి, వన్ చైనా ప్రిన్సిపల్ లేదా వన్ చైనా పాలసీ అని చెప్తారు. సో చైనా అనేటటువంటిది ఒకటే, బోత్ తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ ఈ వన్ చైనా ప్రిన్సిపల్ మీద చైనాకి అండ్ దాంతోపాటు తైవాన్కి స్టాండ్స్లు అనేవి డిఫరెంట్గా ఉండడం అనేది జరిగింది. దే డిసగ్రీ ఆన్ దిస్ ఐలాండ్ స్టాండ్స్. పిఆర్సి ఏం చెప్తుంది, దేర్ ఇస్ ఓన్లీ వన్ చైనా అండ్ తైవాన్ ఈజ్ ఇన్ఎలేబుల్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్తుంది. సో తైవాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ తైవాన్ ఈజ్ బౌండ్ బై అన్ అగ్రిమెంట్ రీచ్డ్ ఇన్ 1992. 1992లో సో మన తైవాన్ ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం తైవాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్తుంది. ఆ అగ్రిమెంట్ పేరు ఏంటంటే కన్సెన్సస్ అండి. ఈ అగ్రిమెంట్ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిసిపి పిఆర్సీని రిప్రజెంట్ చేస్తుంది అండ్ దాంతోపాటు అండ్ కేఎంటీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో కోమితాంగ్ గవర్నమెంట్ ఇప్పుడు తైవాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సిసిపి ఈజ్ రిప్రజెంటేటింగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, మెయిన్లాండ్ చైనా. కేఎంటీ ఈజ్ రిప్రజెంటింగ్ తైవాన్ అంటే రిపబ్లిక్ ఆఫ్ చైనా. 1992లో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఈ అగ్రిమెంట్ లో ఏం డిసైడ్ అవుతారు, దేర్ ఇస్ ఓన్లీ వన్ చైనా బట్ ఎలోస్ ఫర్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. ఇద్దరికి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి ఉండొచ్చు. అండర్లైన్ మీనింగ్ ఏంటి అంటే తైవాన్ విల్ నాట్ సీక్ ఇండిపెండెన్స్, తైవాన్ అనేది చైనా నుంచి వేరవ్వడానికి లేదు బై దిస్ పర్టికులర్ అగ్రిమెంట్, 1992 అగ్రిమెంట్ అని చెప్పి మన తాలూకా చైనా యొక్క స్టాన్స్ అనేది ఉండడం అనేది జరిగింది. నాకు అర్థమైందా, దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ చైనా అండ్ తైవాన్ రిలేషన్స్. మరొక్కసారి ఇక్కడ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఎథ్నిక్ చైనీస్ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో, హాన్ చైనీస్ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 17th సెంచరీలో ఎక్కడికి వస్తారు, తైవాన్కి వస్తారు. తర్వాత చైనాని పరిపాలిస్తున్నటువంటి చింగ్ డినాస్టీ ఏదైతే ఉంటుందో చింగ్ డినాస్టీ తైవాన్ని ఆక్రమించుకుంటుంది. తర్వాత సైనో జపనీస్ వార్లో ఓడిపోయినటువంటి చింగ్ డినాస్టీ తైవాన్ని ఎవరికి అప్పగించడం అనేది జరుగుతుంది, జపాన్కి అప్పగించడం అనేది జరుగుతుంది. 1945 వరకు అంటే వరల్డ్ వార్ 2 ఏదైతే ఉంటుందో ఎండ్ అయినంత వరకు జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్ అండర్లో తైవాన్ ఉండడం అనేది జరుగుతుంది. సో వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత సో చైనాని పరిపాలిస్తున్నటువంటి అప్పుడు గవర్నమెంట్ ఆర్ఓసి గవర్నమెంట్ తైవాన్ని లాగేసుకోవడం అనేది జరుగుతుంది. 1949లో సివిల్ రెబెలియన్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. ఆర్ఓసి ఈజ్ రిప్లేస్డ్ బై పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇన్ మెయిన్లాండ్ చైనా. ఈ ఆర్ఓసి ఎక్కడికి పారిపోతుంది, తైవాన్కి పారిపోవడం అనేది జరుగుతుంది. ఈ రెబెలియన్ అనేది కండక్ట్ చేసింది ఎవరు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. అర్థమైందా, సో వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఎవరు సపోర్ట్ ఉంటారు, ఆర్ఓసి సపోర్ట్ వెస్టర్న్ పవర్స్ ఉంటారు, తర్వాత పిఆర్సి వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఫైనల్లీ సో ఆర్ఓసి లాస్ట్ ఇట్స్ సీట్ రిప్రజెంటింగ్ చైనా ఇన్ యూఎన్ ఇన్ 1971, 1971లో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పిఆర్సీని రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడు, 1979లో. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ యూ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ చైనా తైవాన్ రిలేషన్స్. బ్యాక్గ్రౌండ్ అంతా ఇదమ్మా. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, వినండి. సో మరి ఇప్పుడు
చైనా తైవాన్ రిలేషన్స్ గురించి మీరు కంప్లీట్గా అర్థం చేసుకున్నారు. తైవాన్ ఏమంటుంది, నేను ఒక సెపరేట్ కంట్రీ అంటుంది. చైనా ఏమంటుంది, వన్ చైనా ప్రిన్సిపల్తో ముందుకెళ్తుంది. అంటే తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి చైనా నమ్మడం అనేటటువంటిది, అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పిఆర్సీ నమ్మడం అనేటటువంటి జరుగుతుంది. ఆర్ఓసి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా. మీకు బ్యాక్గ్రౌండ్ అంతా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు లిథియేనియా అనేటటువంటి కంట్రీ ఎక్కడుంది? ఇట్ ఈస్ ఎన్ యూరోపియన్ కంట్రీ, ఇట్ ఈస్ ఎ బాల్టిక్ కంట్రీ. ఇదిగోండి ఇక్కడ లిథియేనియా అనేటటువంటి కంట్రీ ఉంది. దీని యొక్క క్యాపిటల్ ఏంటి? విల్నియస్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ లిథియేనియా. సో లిథియేనియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ బ్లాక్లో ఇది కూడా ఒక మెంబర్. ఎవరు? లిథియేనియా ఏదైతే ఉంటుందో లిథియేనియా. అండ్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్, దానిలో కూడా లిథియేనియా అనేటటువంటిది ఒక మెంబర్. సో వెస్ట్ యూరోపియన్ యూనియన్కి యుఎస్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది ఎవరికి ఎగనెస్ట్గా ఉండాలి? పక్కనే ఉండేటటువంటి రష్యాకి, అండ్ దాంతోపాటు రష్యా ఫ్రెండ్ అయినటువంటి చైనాకి, లేదా అమెరికా శత్రువు అయినటువంటి చైనాకి ఇది తప్పకుండా ఎగనెస్ట్గా ఉండాలి. ఇది రీసెంట్గా ఏం చేసింది? లిథియేనియా అనేటటువంటిది తైవాన్ చేసినటువంటి ఒక రిక్వెస్ట్, తైవాన్ పెట్టుకున్నటువంటి ఒక రిక్వెస్ట్ని ఇది యాక్సెప్ట్ చేసింది. తైవాన్ ఏ రిక్వెస్ట్ పెట్టుకుంది సార్? దిస్ లిథియేనియా క్యాపిటల్ అయినటువంటి విల్నియస్లో మేము ఒక డిప్లొమాటిక్ అవుట్ పోస్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకుంటాం, అంటే ఒక ఎంబసీ లాగా ఒకటి ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పి అందనమాట. ఈ డిప్లొమాటిక్ అవుట్ పోస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి లిథియేనియా తైవాన్కి పర్మిషన్ ఇచ్చింది. లిథియేనియా తైవాన్కి పర్మిషన్ ఇవ్వడం, ఒక డిప్లొమాటిక్ దౌత్యపరమైనటువంటి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అంటే ఏంటి? ఇండైరెక్ట్గా తైవాన్ అనేటటువంటి ఒక సెపరేట్ కంట్రీ అని గుర్తించడమా కాదా? గుర్తించడం. ఇది ఎవరికి కోపం తెప్పించింది? చైనా కోపం తెప్పించింది. చైనా ఏమంటుంది? వన్ చైనా ప్రిన్సిపల్ కింద, వన్ చైనా పాలసీ కింద తైవాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా కదా, తైవాన్ అనేది ఆల్రెడీ చైనాలో భాగం కదా, మరి మీరు ఏ విధంగా తైవాన్కి డిప్లొమాటిక్ అవుట్ పోస్ట్ అనేటటువంటి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేసింది? ట్రేడ్ వార్ అనేటటువంటిది ప్రకటించడం అనేటటువంటి జరిగింది. ట్రేడ్ వార్ అంటే ఏంటి? ఇప్పుడు దిస్ పర్టిక్యులర్ లిథియేనియా నుంచి చైనాకు వచ్చేటటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, లిథియా నుంచి చైనాకు వచ్చేటటువంటి ఎక్స్పోర్ట్స్, వెళ్ళేటటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చైనా బ్లాక్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకు? టు హర్ట్ ద ఎకానమీ ఆఫ్ లిథియేనియా. ఆల్రెడీ పాండమిక్తో బాధపడుతున్నటువంటి లిథియేనియా ఎకానమీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం కోసం. అర్థమైందా? ఇంకొన్ని ఎకనామిక్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం అనేది జరిగింది. ఎందుకు పెట్టింది? తైవాన్ యొక్క డిప్లొమాటిక్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడానికి లిథియేనియా అనేది పర్మిషన్ ఇవ్వడం వల్ల. సో దీనికి లిథియేనియా ఏమంటుంది? దట్ ఈస్ అండర్ మై సావరెనిటీ. నేను ఒక సెపరేట్ నేషన్ని, అది నా ఇష్టం కదా, ఎవరికి నా భూభాగంలో ఎవరు డిప్లొమాటిక్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించేది నాది, మీరెవరు రెస్ట్రిక్షన్స్ అనేవి విధించడానికి అని చెప్పి ఒకసారి ఘాటుగా సమాధానం కూడా చెప్పింది లిథియేనియా. అయితే ఇది ఆర్బిట్రరీగా ఒక తనకిష్టం వచ్చినట్టు యథేచ్ఛగా యూనిలాటరల్గా లిథియేనియా మీద చైనా ప్రకటించినటువంటి ట్రేడ్ వార్ ఏదైతే ఉంటుందో ఈ ట్రేడ్ వార్కి ఎగ్నెస్ట్గా యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో అది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర ఒక కేసు అనేటటువంటిది పెట్టడం అనేటటువంటిది జరిగింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర ఒక కేసు అనేటటువంటిది పెట్టడం అనేది జరిగింది. ఏం కేసు పెట్టింది? యూరోపియన్ యూనియన్ చైనా అనేటటువంటిది లిథియేనియాని టార్గెట్ చేస్తుంది, ఓవర్ ఇట్ స్టాండ్స్ ఆన్ చైనా. చైనా మీద పొలిటికల్ స్టాండ్స్ ఏదైతే ఉందో లిథియేనియా అనేది తీసుకోవడం వల్ల చైనా ట్రేడ్ వార్ అనేది ప్రకటించింది. ఎకనామిక్ రెస్ట్రిక్షన్స్ అనవసరంగా ఆర్బిటరీగా స్టార్ట్ చేసిందని చెప్పి యూరోపియన్ యూనియన్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? మన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కంప్లీట్గా డీటెయిల్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. ఈరోజు హిందూ అనాలిసిస్ మీకు డీటెయిల్డ్గా ఇన్డెప్త్ అర్థమైందని అనుకుంటున్నాను. చక్కగా మన కోర్సెస్లో జాయిన్ అవ్వండి అమ్మ, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. సో అది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వండి. బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్డెప్త్ మన క్లాసెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ 30,000 రూపీస్ నుంచే మీరు చక్కగా మొదలు పెట్టచ్చు, 30,000 రూపాయల నుంచే. సో లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. సో ఈ ఫీజు కూడా ఎప్పటి వరకు 31 జనవరి వరకే వ్యాలిడిటీలో ఉంటుంది, 1 ఫిబ్రవరి నుంచి వ్యాలిడిటీలో ఉండదు. సో చక్కగా జాయిన్ అవ్వండి. స్టూడెంట్స్ రిక్వెస్ట్ మీదకు 26 జనవరి నుంచి ఎక్స్టెండ్ చేసాం. సో ఈలోపే జాయిన్ అవ్వండి. మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన వీడియోస్ని. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుసుకుందాం నాన్న. బాయ్ అమ్మ.